మాటల్ని పద్ధతిగా వాడే వాళ్ళందరూ మంచి పదవుల్లో ఉన్నారు. ఆ రకంగా ఆలోచిస్తే మీ దూకుడు మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అద్దంకి దయాకర్ని ఒక మంచి పొజిషన్లో చూడటానికి? ముందు మీరు సంతృప్తిగా ఉన్నారా అని అంటే, వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా రావాల్సింది వస్తుంది అంటారు. కానీ మీ వరకు రావడానికి అయితే టైం పట్టింది చాలా. నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయినరు, ఇంకా చాలా పెద్దగా అయిన నాకంటే చిన్నవాళ్ళు. సో అఫ్ కోర్స్ నాకు ఇది రేపు పొద్దున కేసీఆర్ కూడా వస్తారు, తట్టుకోగలరా సార్? మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ సాధ్యమా? ఐఎమ్ అవైటింగ్ ఫర్ కేసీఆర్ ఎంట్రీ. కేసీఆర్ లేరు అనుకుంటే వీళ్ళు ముగ్గురు లేనట్టేనా? ఆయన దాటి ఒక మాట ఎందుకు కేసీఆర్ని అంత సీరియస్గా టార్గెట్ అంటే, మనోడు మోసం చేస్తే. పహల్గాం విషయంలో ఆ ఇష్యూ టైంలో మీరు చేసిన మాటలు చాలా కాంట్రవర్సీ అయినాయి పాకిస్తాన్ పరంగా. ఈవెన్ దో మనోడు పవన్ కళ్యాణ్ కూడా దాని కామెంట్ చేసినట్టు నా పేరు చెప్పకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నారు. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? మరి ఆయన అయితే మనం రష్యా బొమ్మని లేదుగా. సనాతన ధర్మంలో విడాకులు లేవు. మరి ఇద్దరు సోదరిమణులకు, హిందూ సోదరిమణులకు విడాకులు కూడా ఇచ్చింది ఆయన. మళ్ళీ సనాతన ధర్మం అంటారు. మొన్న నేను ఎక్కడో మన కాచిగూడ రైల్వే స్టేషన్ ఆ లైటింగ్ దానికి ఓపెనింగ్ పోతే అందరు నేను లేవంగానే జయ శ్రీరామ్ అని లేపి అంటే నేను శ్రీరామునికి వ్యతిరేకంగా అన్నట్టుగా. మొన్న మిత్రుడు ఎవరో కలిసి అంటాడు, అన్నా నువ్వు జయ శ్రీరామ్ అన్నావన్నా అని అంటాడు. అరే ఏరే జయ శ్రీరామ్ ఏమన్నది బీజేపీ దారా. ఆంధ్ర మూలాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా, అద్దంకి దయాకర్ తెలంగాణ వాడా ఆంధ్ర వాడా? నేనైతే నా పుట్టి తెలివి వచ్చిన తర్వాత నా పూర్వీకులు గద్దర్ అవార్డ్స్ విషయంలో చూస్తే కూడా అల్లు అర్జున్ బిహేవ్ చేసిన తీరుని చాలా మంది తప్పుపడుతున్నారు ఇప్పటికీ కూడా. సీఎం ఆధ్వర్యంలో ఒక స్టేజ్ మీద మన సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఏమాత్రం ఇవ్వకుండా, ఈవెన్ మనం ఇచ్చిన అంత గౌరవప్రదమైన ప్రశంసా పత్రాన్ని కూడా అంత నెగ్లెక్ట్గా దిల్రాజు వెనక నుంచి అందిస్తే ఏదో చూసి చూన్నట్టు తీసుకున్నారు అని. దానివల్ల రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసా, మనోంది మంచి బిహేవియర్ కదా. మీకంటూ ఒక గోల్, ఒక డ్రీమ్ రోల్. నేను రాజకీయ నాయకుడు అయితే అనుకో, నేను ప్రజల కొరకు ఉండాలని మాత్రం అల్టిమేట్. కోమటిరెడ్డి విషయంలో మీరు చేసిన కామెంట్స్, ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే నీకేమైనా రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ అనే దానికంటే. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కామర్స్ చదివారు, ఎంసీఏ చేశారు, ఎల్ఎల్బితో అడ్వకేట్ అనిపించుకున్నారు, సినిమాలో నటించి తన టాలెంట్ చూపించారు, పొలిటికల్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన మాటలలో పంచులు ఎక్కువ, ఆ పంచులకి పవర్ కూడా ఎక్కువే. కానీ ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. రోజు చూసుకునే అద్దానికే షాక్ ఇచ్చే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, టాలెంటెడ్ కాంగ్రెస్ లీడర్. ఇవాళ మన గెస్ట్ మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా యశోదమ్మ. చాలా ఎక్కువ నా గురించి లేదు సార్, కరెక్టే చెప్పిన, ఒక ఇంత తక్కువే చెప్పిన. గ్రేట్ సార్. లేట్ అయినా లేటెస్ట్ గా మీకు పదవి దొరికింది, దానికి పల్లవి టీవీ తరపున మీకు అభినందనలు, కంగ్రాట్స్ మనస్ఫూర్తిగా. సార్ ఏమనిపిస్తుంది అంటే, ఈ పదవి నిజంగా సంతృప్తికరంగా ఉందా? మీరు ఒక్క మాట చెప్తా, మాటల్ని పద్ధతిగా వాడే వాళ్ళందరూ మంచి పదవుల్లో ఉన్నారు. ఆ రకంగా ఆలోచిస్తే మీ దూకుడు మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అద్దంకి దయాకర్ని ఒక మంచి పొజిషన్లో చూడటానికి? ముందు మీరు సంతృప్తిగా ఉన్నారా అని అంటే, నేను జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఎమ్మెల్సీ రాకముందు కూడా ఐఎమ్ వర్క్ మీద, ఎందుకంటే నేను ప్రజలతో ఉండాలనుకోవడమే నా జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఎమ్మెల్సీ ఒక యాడెడ్ పవర్. సరే ఇంతేనా అని అంటే ఇంకా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆశకు అంతు ఉండదు. అట్లా అట్టని చెప్పి అసలు లేకుంటే కూడా అది లక్ష్యం లేని ఏమంటాము ప్రయాణం అవుతుంది. సో ఈ ప్రయాణంలో ఇది ఒక మజిలీ, ఇది ఒక మంచి మజిలీనే.
సో దీని బేస్గా ఇంకా రేపు అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. బట్ ప్రజలకు అధికారంలో ఉండి ఏం చేయొచ్చో ఆలోచిస్తున్నా నేను. ఇది నాకు కొత్త పంథ. నేను ఎప్పుడు అధికారంలో లేను. ఈ 20 years పబ్లిక్ లైఫ్లో నేను ఐఎమ్ ఆల్వేస్ ఫైటర్. అది తెలంగాణ మూమెంట్ కావచ్చు, సోషల్ మూమెంట్ కావచ్చు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను రాజకీయాలకు మించి, రాజకీయాలే కాకుండా రాజకీయాలను మించిన ఉద్యమాలు చేసినాం. సో ఇప్పుడు ఇది ఒక బాధ్యతగా మనం చూడాల్సిన అవసరం ఉంది. చూడాలి. అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో మీ పవర్, మీ మాటకున్న విలువ మేము చూసాం. అలాగే మీరు ఇందాక అన్నట్లు రాజకీయ యుద్ధాలు చేసిండ్రు మీరు. అయినప్పటికీ కూడా వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా రావాల్సింది వస్తుంది అంటారు. కానీ మీ వరకు రావడానికైతే టైం పట్టింది చాలా. కొన్ని సందర్భాల్లో తప్పదు. ఇంకోటి నేను న్యాచురల్గా గ్రో కావాలనే ఆలోచన ఉంటుంది నాది. అంటే అందరు న్యాచురల్గా కాదంటే నాకు తెలియదు. నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయినరు, ఇంకా చాలా పెద్దగా అయిన నాకంటే చిన్నవాళ్ళు కూడా. సో అఫ్ కోర్స్ నాకు ఇది ఇప్పుడు మొదలైంది. నాకున్న అంచనా నేను ఒకటి అనుకుంటా, నేను ఈ ఏమంటాం వెంపర్లాట ఉండదు నాది. ఒక న్యాచురల్ గ్రోత్ అనేది మాత్రమే సస్టైనబిలిటీ ఉంటుందని నమ్మేటోని. సో ఇప్పుడు వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు, అదొక సంతోషం ఫస్ట్. లేదంటే రోజుకు 100-200 మందికి నేను వస్తుందిలే, ఇంకా నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్న క్రమంలో నమ్మించలేని స్థితి ఉండేది. బట్ ఇదైతే కొంచెం మంచి మార్పుకే అని అనిపించింది నాకైతే. చూద్దాం దీన్ని. అంటే ఉద్యమాలు వేరు, పవర్ వేరు. పవర్ను ప్రజలకు ఖచ్చితంగా మనం బదలాయించగలిగితే లీడర్గా ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ కావచ్చు. దాంట్లో సక్సెస్ అవుతున్నా లేదనే చూడాలి. నిజానికి ఒప్పుకోవాలి సార్, ఒకప్పుడు కాంగ్రెస్లో ఒక మంచి వాగ్దాటి, ఒక మంచి పవర్ఫుల్ స్పీచ్ కానీ, లేటెస్ట్ అప్డేట్స్ మీద వెంటనే ఒక సమస్య వచ్చినా, ఎట్లాంటి అప్డేట్ జరిగినా మీ నుంచి ఫస్ట్ అప్డేట్ వచ్చేది. సో ఎప్పుడైనా ఇవి పాత క్వశ్చనే, చాలాసార్లు మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చినారు, నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చూసిన. కోమటిరెడ్డి విషయంలో మీరు చేసిన కామెంట్స్ సరే అప్పటికి చాలా కాంట్రవర్సీ, చాలా వివాదమైనవి, తర్వాత పూర్తిగా సర్దుకుంది. కానీ మీకేమైనా రిగ్రెట్ ఉందా, అనవసరంగా నేను ఇన్ని మాట్లాడినా అనేది ఎప్పుడైనా అనిపించిందా ఆ టైంలో? వ్యక్తిగతంగా కోమటిరెడ్డి గారు నాతో ఉండే తీరుకు, నేను స్పందించిన తీరుకు మాత్రం ఇబ్బందికరంగా ఉండే. ఓకే. అంటే వ్యక్తిగతంగా నాకంత వ్యతిరేకంగా కక్షపూరితంగా ఉండడు. నేను కూడా ఎప్పుడు ఉండను. తనకు రిగ్రెట్ అనే దానికంటే అది చెయ్యాల్సింది కాదు అసలు. రిగ్రెట్ అనేది ఇంకా కొంచెం పెద్ద పదం. చెయ్యాల్సింది కాదు అనే దానికంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల కూడా మనం వ్యవహరించే తీరులో మార్పు ఉండాలి. కానీ అది పార్టీకి అవసరమా లేదా అంటే అది నాకు తెలుసు. కానీ పార్టీ ముఖ్యం నాకు, నేను కూడా ముఖ్యం కాదు. రేపు నేను పార్టీకి ముఖ్యం కాకపోయినా నాకేం సమస్య లేదు. పార్టీ మాత్రం మీకు ముఖ్యం. పార్టీ నాకు ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. మీరు కూడా ఆ రోజు మూమెంట్ వార్తలంతా చదువుకుంటూ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళే. మీరు అంతలా శ్రమపడి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం నేను కండ్లారా చూసిన కాబట్టి ఆ పార్టీని నేను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. ఈరోజు ఎమ్మెల్సీ కావచ్చు, రేపు ఇంకేదైనా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంతోషం చాలా ఎక్కువ నాకు. దానికి నేను అనుకున్న నాయకుడు ముఖ్యమంత్రిగా రావడం ఇంకా ఇంకొంచెం సంతోషం. అందుకని ఎప్పుడైనా నాకు అవకాశం వస్తుంది అనే దాంట్లో నేనేం పెద్దగా. ఆ టైంలో మీకు ఏమైనా మీ బాస్, ఇప్పుడు మీరు అంటున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఏమైనా సలహాలు ఇచ్చినారా సార్? ఎప్పుడు ఇవ్వడు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తుండే. ఇద్దరం కలిసి హెలికాప్టర్లో పోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి సందర్భం వచ్చినప్పుడైనా చెప్తుండే, ఎక్కువ మెసేజ్ పోవాలన్నట్టు, తక్కువ సమయం. ఎందుకంటే రోజు ఒక 2-3 మీటింగ్స్ ఉంటుండే. ఆ టైంలో నేను తను మాట్లాడాల్సి వస్తుండే కదా అప్పుడప్పుడు, ఒక 2-3 మీటింగ్స్లో. అది ఎందుకంటే ఆ టైంలో ట్రోల్స్ చాలా ఎక్కువ అవుతున్న టైం. ఏ మాత్రం ఒక చిన్న మార్పు జరిగినా సరే అది పెద్ద చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో తను మాట్లాడుకుంటూనే రెస్ట్ తీసుకుంటూనే చెప్తుండేదా ఇట్లా అని చెప్తుండే. ఏ అంశాలు ఎక్కువ స్ట్రెస్ చేయాలనేది. తర్వాత మేమిద్దరం కలిసి తిరిగేదానికంటే నువ్వు విడిగా తిరిగితే మంచిదని ఒక ఆలోచన చేసినప్పుడు కూడా కొంచెం సంబాల్కే. ఎందుకంటే కొంచెం
ఆవేశం తెలుసు కాబట్టి. ఎక్కువ. ఆయననేమో తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోగలడు, చేసుకోగలరు. దాన్ని మౌల్డ్ చేయగలడు, చాలా టిపికల్గా స్పీచ్ ఇవ్వగలడు. నేను అది స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంటుంది నాది. సో అలాంటప్పుడు కొన్ని అట్లా సూచన. వెంకటరెడ్డి గారి విషయంలో అసలు తను ఏమి కూడా చెప్పిన అంశం ఉండదు, నాకేమి గైడ్ చేయలేదు. జస్ట్ ఏంటంటే నల్గొండ మీటింగ్ కాబట్టి దయాకర్కి అవకాశం ఇచ్చిండ్రా అని అంటే అప్పటికే జాన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ఉత్తమ్ గారు మాట్లాడిండ్రు, స్టేజ్ మీద ఉన్న ముఖ్యులంతా మాట్లాడిండ్రు. లోకల్ కదా ఒక 2 minutes ఇవ్వమని అన్నాడు, అంతవరకే. ఓకే. ఇప్పుడు ఎట్లుంటుంది సార్ మీ బాస్తో మీ ర్యాప్? అట్లనే ఉందా? అంతే. ఇక నా టాస్క్ కంప్లీట్. ఒకటి ఏంటి, కాంగ్రెస్ని అధికారంలోకి తేవడం అనేది ప్రధానమైన లక్ష్యం. దాంట్లో తను అయితే ఛాంపియన్గా ఉండగలడు అని నాకు ఒక నమ్మకం. తను కాంగ్రెస్లో లేనప్పటి నుంచి కూడా మేము కలిసినప్పుడు కూడా ఇది తనతో అనేటోళ్ళం. సరే, ఆయన కాంగ్రెస్కి రావడం అనేది ఇంకెక్కువ బలాన్ని చేకూర్చింది, కాంగ్రెస్కు బలాన్ని చేకూర్చింది, తనకు ఎక్కువ బలం వచ్చింది. సో ఆ ర్యాపో ఎప్పుడు మేమేదో కలిసి డిస్కస్ చేసుకొని ఏదో మిషలు మొత్తం ఏంది ఇట్లా పొగలు వెళ్ళే చర్చలు ఉండవు. వేవ్ లెంత్ సేమ్ ఉంటుంది, థింకింగ్లో సేమ్ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరాలు నాకు వారిదేం ఉండదు. అట్లని చెప్పి పెద్దగా ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత తన ఏమంటారు వర్క్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా కలిసినప్పుడు కొన్ని అంశాలు షేర్ చేసుకోవడం, ఏది బలంగా పోతుందనే అంశం మీద ఇట్లా ఏమంటాం చర్చించుకోవడం వరకు ఉంటుంది తప్పితే ప్రత్యేకంగా ఇప్పుడు అది ఏం లేదు. రెండవది, మేమెప్పుడు దగ్గరగా ఉండదు అని చెప్పి దూరంగా ఉండేది కూడా ఉండదు. మొత్తానికి అయితే సన్నిహితులు మీరు ఏ రకంగా చూసినా బాస్కి ఇష్టమైన సన్నిహితులు, మీకు అంతే ఇష్టం బాస్ సీఎం అవ్వటం మీరు అనుకుంటున్న బాస్. అప్పుడు ఒక 1 year రాలేదు కదా పదవి, ఆల్మోస్ట్ ఆల్ 1 year 3 months దానికి. అప్పుడప్పుడు కలిసినప్పుడు ఒకసారి చెప్పింది ఇట్లా, అంటే పదవి రాకపోతే కొంచెం ఫీలింగ్ ఉంటుంది, మీరన్నట్టే రిగ్రెట్ అయ్యిండ్రా అన్నట్టుగా. బట్ లైట్గా తీసుకోవాలి, సమ్ టైమ్స్ అట్లా అవుతుంది అని అన్నప్పుడు నేను చెప్పిన, నీకెప్పుడు వీలైతే ఎప్పుడు సమస్య కానప్పుడు నాకు అకామిడేట్ చేయి, అది కూడా అధిష్టానానికి శ్రమకిచ్చే గుర్తింపునే ఇయ్యమని చెప్పి. అంతే తప్పితే పొద్దుగా లేచిపోయి కూర్చోన్న నా పదవి ఏంది, వ్యక్తిత్వమే కాదు. పిలిచినప్పుడు మాత్రం సందర్భాన్ని బట్టి పోతుంటే ఏదైనా ప్రోగ్రామ్స్లో కలుస్తుంటే అంతే. సో నేనేందంటే ఇప్పుడు మేజర్గా మళ్ళీ కాంగ్రెస్ కొరకు ఏం చేయాలనే ఆలోచనే ఉంటుంది ఒక రకంగా. ఇప్పుడు నాకున్న పనికి పార్టీకి మరింత పేరు ఎట్లా తేవాలనే ఆలోచనే ఉంటుంది. ఎందుకంటే బిగ్ టాస్క్స్ ఉంటాయి తనకు, ఎప్పుడు ఇంతకు ముందు కలిసినంతగా ఉండడానికి లేదు. నేను కూడా చూసి డిస్టర్బ్ చేయను ఎప్పుడు, జస్ట్ మీటింగ్స్లో లాగపోవడం, ఇంకేదైనా ఉంటే తను పురమాయిస్తాడు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావడానికే మీ వంతు ప్రయత్నం అని మీరు చెప్తున్నారు. ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ తీవ్రమైన స్థాయిలో కాంగ్రెస్ మీద విమర్శలు, మరోవైపు ఇప్పుడు కొత్తగా కవిత కూడా యాడ్ అయినారు. సైడ్ వేరైనప్పటికీ కూడా కవిత కూడా యాడ్ అయినారు. రేపు పొద్దున కేసీఆర్ కూడా వస్తారు, తట్టుకోగలరా సార్? నిజంగా మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ సాధ్యమా? ఐఎమ్ అవైటింగ్ ఫర్ కేసీఆర్ ఎంట్రీ. ఎందుకంటే ఇన్ని దాష్టీకాలు చేస్తాడని అనుకోలే. ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు తను చెప్పినట్టు చేయగలరు కానీ వాళ్ళు డిసిషన్ మేకర్స్ కారు. సో మేము కూడా కేసీఆర్ని, కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడాలంటే కూడా వాళ్ళలో ఏముండదు, వాళ్ళకి ఏముండదు. కవిత చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కదా సార్. తను ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కేసీఆర్ డ్రామా, దట్స్ ఇట్. పెద్దగా దాంట్లో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళను దగ్గరగా చూసినోన్ని, వాళ్ళ డిసిషన్ మేకింగ్ పవర్ తెలిసినోన్ని, ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ అబైడింగ్ టు డాడ్ లేదంటే మామతో కలిసి ఉండడం తప్పితే కొత్తగా వాళ్ళు క్రియేట్ చేసేది ఏం లేదు. మైండ్ మొత్తం కేసీఆర్ లేరు అనుకుంటే వీళ్ళు ముగ్గురు లేనట్టేనా? ఆయనను దాటి ఒక మాట కూడా మాట్లాడలేరు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుంటే ఎందుకు మనోడేమన్నా డీవియేట్ అయ్యి మాట్లాడుతుండా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకున్నా సరే, తన మైండ్కు ప్రతిరూపం కేటీఆర్ ఇప్పుడు, కేసీఆర్ మైండ్. అందుకని వస్తున్నా అన్నప్పుడల్లా వెయిటింగ్ కాక ఇక్కడ అంటుంటాం మేము. ఎందుకంటే యు ఆర్ ది
డిసిషన్ మేకర్, యు ఆర్ ది కల్ప్రిట్. ఓకే. తెలంగాణ సగటు రాజకీయ నాయకులకు ఉండే అభిప్రాయానికి మాకు వేరే ఉంటుంది. 1200 మంది ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ. ఆ తెలంగాణ కొరకు ఒక 10 సంవత్సరాలు, చాలామంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు. నేనైతే జెన్యూన్గా 2006 నుంచి 14 వరకు నేను ఎక్స్క్లూజివ్గా తెలంగాణ కొరకు తిరిగిన, ప్రతిరోజు కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, వాళ్ళ ఎదుగుదల లేదు ఏం, మా మిషన్ మొత్తం అటు కొండ లక్ష్మణ్ బాపూజీతో కలిసి తిరిగినా, ఇటు కోదండరామ్ గారితో కలిసి తిరిగినా, లేకపోతే జేఏసీలో కేసీఆర్ ఉన్నప్పుడు తిరిగినా, మా ఆలోచన అంతా తెలంగాణ కొరకే. మరి ఇట్లాంటి తెలంగాణను ఎట్లా మోసం చేయాలనిపించింది. వేరేటోళ్ళు అంటే మనకు కోపం రాదు. చాలామంది అంటారు కేసీఆర్తో కలిసే ఉన్నావు జేఏసీలో, నువ్వు కొంతమంది టీఆర్ఎస్ఏ అనుకుంటారు నన్ను, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాం అనుకుంటున్నాను. ఎందుకు కేసీఆర్ని అంత సీరియస్గా టార్గెట్ అంటే, మనోడు మోసం చేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది కేసీఆర్ మీద. మన దగ్గర నేను ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ హూ రియాక్ట్స్ ఎగ్నెస్ట్ ది కేసీఆర్. మన వీరభద్రం గారి మీటింగ్ ఏమంటారు అది, పాదయాత్ర క్లోజింగ్ సెరమనీలో నేను పార్టిసిపేట్ చేసిన. ఆ రోజు ఏమైంది, వాళ్ళు మమ్మల్ని అందరినీ పిలిచిండ్రు. విజయన్ గారు పోయి, పినరప్పి విజయన్ గారు పోయి కేసీఆర్తో ఏంది స్నాక్స్ ఏదో లంచ్ తీసుకొని ఆయన పథకాలు పొగుడుతున్నాడు అక్కడ. మరి మమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచినట్టు, ఇదేదో కొంచెం తిరకాసు ఉందని చెప్పేసి ఇక్కడ సీరియస్గా ఆ వేదిక మీద నేను సీరియస్గా కేసీఆర్ని టార్గెట్ చేసి నేను దిగేసి వచ్చిన. అంటే కమ్యూనిస్టులకో లేకపోతే ఆ రోజున్న వాళ్ళ భావజాలానికి కేసీఆర్ దగ్గరగా ఉండడం నాకు తెలియదు. బట్ నేను వీరభద్రం గారి పాదయాత్రకు మేము సపోర్ట్ చేసినాం. నేను కానీ, బెల్లయ్య నాయక్ గారు కానీ, మందకృష్ణ గారు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేసిండు అనుకుంటాం. మేము 2-3 మీటింగ్లకు పోయినాం. ఎందుకంటే కొంచెం పీపుల్స్ ప్రో ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే. అక్కడ కూడా వ్యతిరేకం ఉందనేది కానీ కేసీఆర్కి అనుకూలంగా ఉండడం మేము తట్టుకోలేకపోయినాం. ఎందుకంటే ఆయన మొదలు పెట్టిండు అప్పటికే, ఏంది గొల్లోళ్ళు అంతా గొర్రెలు కాసుకోవాలి, మాదిగలంతా చేపలు కుట్టుకోవాలన్నట్టుగా, ముదిరాజులంతా చేపలు పట్టుకోవాలన్నట్టుగా. మరి ఎందుకు తెలంగాణ తెచ్చినామా అని. సో ఆ క్రమంలో చాలా సీరియస్గా మేము వ్యతిరేకిస్తాము కేసీఆర్ని. ఎందుకంటే మాతో కలిసి ఏమంటారు కదా, కలిసి కార్యాచరణలో ఉన్నప్పుడేమో చాలా ప్రోగ్రెసివ్గా, డెమోక్రటిక్గా కనపడ్డాడు. వెనెవర్ పవర్లోకి వచ్చిన తర్వాత తనలో రూపం మారడాన్ని ఒక రకంగా జీర్ణించుకోలేకపోయినాం. నాకు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పేది, వారి యొక్క వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది, మీకు తెలియదు అని. అంటే జయశంకర్ సార్ గారితో కూడా నేను అప్పుడప్పుడు వాదిస్తుంటే చివరి రోజుల్లో. జయశంకర్ సార్ ఏమనేవాళ్ళు సార్? నేను ఆయనని అంటున్నాను, సార్ మరి ఈయన కొంచెం అప్పుడప్పుడు కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు కదా అంటే, ఇంకా మరి అంతకు మిక్కిలి నాకు ఛాయిస్ లేదు, నేను ఇంకెవరిని నమ్మలేను, అంతో ఎంతో నోరున్నా, తిట్టినా, కొట్టినా, పక్కకు పోయినా కేసీఆరే ఇప్పటికున్నా నాకు ఛాంపియన్ అని అనేటోడు. కానీ ఒకవేళ జయశంకర్ సార్ కనుక ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత ఉంటే ఇంకా ఆయన మనసుకి షో పెట్టుకుంటుంది నాకు తెలియదు. ఇప్పుడు కోదండరామ్ గారిని చూస్తాము అంటే, జయశంకర్ సార్ నువ్వు పోలిన ఒక క్లోన్ ఉన్నదంటే కోదండరామ్ గారు. కోదండరామ్ గారిని ఆయన అరెస్ట్ చేసిన తీరు, ఎక్కడిదంత కసి ఈయన మీద. నీకు జేఏసీ పెట్టి అన్ని వర్గాలను దగ్గర తీసి నువ్వు లీడర్ కావడానికి ఆయన తిట్లు పడి, జేఏసీ అంటే పెట్ ఆఫ్ ది కేసీఆర్ అన్నట్టుగా చేసిండ్రు మమ్మల్ని అందరినీ కూడా. అసలు వరుసమ్మట్టి ఆయనకు సకల జనుల సమ్మె ఏంది, మన మిలియన్ మార్చి పెద్ద అప్లాజ్ ఆయనకు. సరే మేము ఆయన వ్యతిరేకించిండు, మేము చేసినాం, పాల్గొన్నాడు, మళ్ళీ ఆయన సాగరహారంలో లేడనుకో. కానీ సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్లో అన్నిట్లలో కూడా నీ పార్టీ ఎదుగుదలకే సహకరించిందనే కోదండరామ్ను అందరూ విమర్శించేటోళ్ళు. మరి కానీ ఆయన అన్నాడు, ఎప్పుడైనా నువ్వు ఎన్నికల్లో పోటీ చేసినావా, సర్పంచ్గా గెలిచినావా అని చెప్పేసి ఆయన మీద కామెంట్ చేసే స్థితి. తర్వాత ఎప్పుడు తెల్లవారంగా ఆయన డోర్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన తీరు, ఇంత కసి కోదండరామ్ మీద ఉన్నదంటే మనోడు ఏదో తేడా ఉంది అని ఇంకా నాకు అప్పుడు ఇంకా బలపడింది. అంటే నేను కరెక్ట్ వేలోనే ఉన్నాను అనిపించింది. తెలంగాణ ఉద్యమం టైంలో ఉన్న కేసీఆర్ని మీరు దగ్గర నుంచి చూశారు. సో ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మైండ్ సెట్ కానీ
మీకు చాలా దాని మీద ఒక క్లారిటీ ఉంది అని అనుకుందాం. ఆఫ్టర్ దట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సీఎంగా 10 ఏళ్ళు ఆయన పరిపాలించిన తీరు మీరు చూస్తూనే ఉన్నారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. తెలంగాణ అంటేనే మనం అందుకున్న నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయం మాట్లాడుకుంటే సార్, బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి? ఒకప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ జగన్తో సన్నిహిత రాజకీయం చేసిండ్రు, అందుకే పదవి పోగొట్టుకున్నారు నిజానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబుతో కలిసి నడిచి అసలు ఏం చెప్పాలనుకుంటోంది? బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్తారు? బనకచెర్ల విషయంలో జగన్కు అవకాశం ఇచ్చింది కేసీఆర్, చంద్రబాబుకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, రేవంత్ రెడ్డి గారు ఇవ్వరు. అయితే వీళ్ళు టీఆర్ఎస్ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. టీఆర్ఎస్ ఏది ఓటర్కు అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పదాలను పెట్టుకొని ముందుకు పోయింది. తెలంగాణ ప్రజల నినాదం కాదా నీళ్లు, నిధులు, నియామకాలు? కాదు. తెలంగాణ ప్రజల నినాదం ఏంది? స్వీయ పాలన, ఆత్మగౌరవం. ఓకే, తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, స్వీయ పాలనలో నేను ఇస్తా అని చెప్పుకున్నాడు. దీనికంటే ఇంకా ఫేమస్ మ్యాగ్జిమ్ ఏంటిది అనేది? దళితుడే మొట్టమొదటి ముఖ్యమంత్రి. అదెంత వాస్తవమైందో ఈ నీళ్లు, నిధులు, నియామకాలు కూడా అంతే వాస్తవమైంది. అంటే ఒక రకంగా వాళ్ళు మేము ఇరిగేషన్లో మ్యాస్ట్రో అనుకునే స్థితి, కానీ వాళ్ళ ప్రతి ప్రాజెక్టు మోసపూరితమైన తెలివి ఎందుకు పనికిరాదని తేల్చింది. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కూడా రీడిజైన్లో మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడికి రావడం అనేది ఆయన తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఇప్పుడు తెలుస్తుంది కదా మొత్తం. ఇప్పుడు కృష్ణాలో 299 తీసుకోమని ఎవరన్నారు? 512 వాళ్ళకి ఇచ్చేసి 299 ఏంది? ఇప్పుడు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ వస్తే మిగులు జలాల మీద ఇంకెక్కువ వాటా వస్తుంది. గోదావరి మీద సమస్య రానే రాదు, కానీ మనకు అష్యూర్డ్ వాటర్కు ప్రాజెక్ట్స్కు పర్మిషన్ మేము అంటున్నాం. హరీష్ రావు ఏమంటుండు తెలివి తక్కువదనంతో? మేము అన్ని పర్మిషన్స్ తెచ్చినాం అంటుండు. అన్ని పర్మిషన్స్ తెస్తే తుమ్మిడిహెట్టి ఎందుకు గాలే? వార్దా మీద ఎందుకు గాలే? ఎన్నో ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళు పిచ్చి పని చేసింది, ఆ 7 మండలాలని ఒక ఆర్డినెన్స్తోని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు ఒక బంద్ ఇచ్చేసి కూర్చున్నారు. ఇలా మళ్ళీ కవిత ఏమంటుంది, మొన్న నేను కుటుంబ సమేతంగా భద్రాచలం పోయినప్పుడు చేసిన డిమాండ్ అది, 5 గ్రామాలు తెలంగాణకి ఇవ్వండి చంద్రబాబు గారు అని. ఎందుకంటే నేను రామాలయ దర్శనం తర్వాత ఒక మిత్రుడు ఇంటికి టిఫిన్కి పిలిస్తే పోతే అక్కడికి వీళ్ళు వచ్చిండ్రు ఉద్యమకారుల, పురుషోత్తంపట్నం, మిగతా 4 గ్రామాలు, 1000 ఎకరాల రాముని మాన్యం ఆ ఊర్లోనే ఉంది. అది ఆంధ్రప్రదేశ్కి ఉంది టెక్నికల్గా ఇప్పుడు ఆ 7 మండలాలు. సో 5 గ్రామాలు ఇస్తే ఏంటంటే వీళ్ళు ఒక స్టేట్ దాటి మళ్ళీ అవతల తెలంగాణకు పోవాలి. అవతల విలేజెస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ 5 విలేజెస్ ఇస్తే స్ట్రక్చరల్ కూడా మంచిగా ఉంటుంది అనేది ఇప్పుడు కవిత గారు డిమాండ్ చేసిండ్రు. కానీ 7 మండలాల బదలాయింపుతో దిగువ సీలేరు కూడా పోయింది. 400 TMC వాటర్ మనకు హక్కు ఉంటుండే. అయితే వీళ్ళేమంటారు ఇప్పుడు, బనకచెర్ల కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు అవకాశం ఇస్తుంది అని. బనకచెర్ల ఇంతవరకు ఏం కాలే, కానీ ఆ రోజు బనకచెర్ల కట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం రాయలసీమ రొయ్యల పులుసే. ఆయన నేను రాయలసీమను రతనాలసీమగా చేస్తానికి నేను సహకరిస్తానన్నాడు. రాయలసీమను రతనాలసీమగా చేసేది అవకాశము గోదావరి జలాలతో కూడా ఉంటుంది, కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు పర్మిషన్స్ పట్టి ఇంకా ఈజీ అవుతుంది. అదొక ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మన రిటైర్డ్ ఇంజనీర్స్ కొన్ని సూచిస్తున్నారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీద ఎత్తిపోసి రివర్సబుల్ పంప్స్తో మళ్ళీ మనం అదే బనకచెర్లలో ఏ రకంగా ఆలోచించినా వాటర్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వార్ వన్ సైడ్ అయిపోవాలి. ఎందుకు సార్ ఈ బనకచెర్ల విషయంలో పూర్తి స్థాయిలో మనది, మన నీళ్లు మనకి అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎందుకు లేదు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ అని ఒకప్పుడు రేవంత్ కామెంట్స్ చేసినారు. ఇప్పుడు రేవంత్ చేస్తున్నది ఏంటి అని డైరెక్ట్ అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తాం? ఇంతవరకు బనకచెర్ల మీద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు, కేంద్ర జలశక్తి మంత్రివర్గం తీసుకోలేదు, మంత్రిత్వ శాఖ తీసుకోలేదు, CWC తీసుకోలేదు, అపెక్స్ కౌన్సిల్ తీసుకోలేదు, ఎవ్వరేం నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మిగులు జలాల మీద వాటా తేల్చిన తర్వాత పర్మిషన్స్ ఇస్తే
మంచిది. ఓకే. అంతకంటే ముందు 948 టీఎంసీ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఫస్ట్ పర్మిషన్స్ ఎష్యూర్డ్ వాటర్ కదా, అది అవి మిగులు జలాలు కాదు కదా. మిగులు జలాలు ఇప్పుడు 3000 టీఎంసీలో నేనంటాడు. పోయిన సంవత్సరం 6000 పైసలకి టీఎంసీలు పోయినాయి, ఒకసారి 5000 పోతాయి, ఒక్కోసారి 3000 పోవచ్చు, ఒకసారి 1200 పోవచ్చు. మరి 1200 పోయినప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఇప్పుడు అష్యూర్డ్ వాటర్ కూడా ఉండవు కదా. అలాంటప్పుడు ఇప్పుడు బనకచెర్ల వాళ్ళకు పర్మిషన్ ఇస్తే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ కింద 200 టీఎంసీనో 300 టీఎంసీకి రైట్ వస్తుంది. మరి అలాంటప్పుడు రైట్ ఉన్న వాటికి ముందు ఇవ్వడానికి సమస్య ఏందనేది మనం ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్నాం. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్, సెకండ్ అపెక్స్ కౌన్సిల్కి పోలే, ఉద్దేశపూర్వకంగా పోలే. దాంట్లో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు బనకచెర్లకు అవకాశం ఇవ్వాలని. ఇప్పుడు ఏంది, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి పోతుంది, అది అక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ వేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు లిఫ్ట్ చేసుకొని బనకచెర్లకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం ఉంది. అది ఎక్కడ కూడా లేనిది ఇంతకుముందు, ఏది విభజన చట్టంలో లేదు, ఎక్కడా లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అందుకని ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ పెట్టమని ఇప్పుడు డిమాండ్తో మేము కేంద్ర మంత్రిని కలిసినాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది. సో మేమేమి ఎక్కడ రాజీపల్లేకి హరీష్ రావు మాటలు వింటున్నాం, కేటీఆర్ మాటలు వింటునో అది క్లారిటీ ఉన్నట్టు కాదు. వాళ్ళ అబద్ధాలకు చిన్న కొడుకులాగా, లయ్యం పెద్ద కొడుకులాగా ఉంటే వాళ్ళ కొడుకు చిన్న కొడుకులాగా వ్యవహరిస్తుంది. కానీ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మరి ఇంత సక్కన వాళ్ళు అయితే 9 సంవత్సరాలు ఏం చేసిండ్రు? బనకచెర్ల కాదు, గోదావరి మీదనే కూడా ఒక నిర్ణయం తీసుకోవాలిగా. నేను కొత్తగా మా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే, మళ్ళీ కలిసినప్పుడు అసలు కృష్ణా వాటర్ రిడ్రెసల్ పాలసీ తీసుకోండి. 299కి ఎందుకు స్టిక్ ఆన్ కావాలి? ఇంకా మనకి ఎక్సెస్ వాటర్ వచ్చేది. ఎందుకంటే మహబూబ్ నగర్కు జూరాల ఎత్తిపోతల ఉండే ఇంతకుముందు, జూరాల నుంచి ఎత్తిపోసి పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదన. దాన్ని మనోడు మళ్ళీ ఇక్కడికి వచ్చిండు, కొల్లాపూర్కి వచ్చి ఇక్కడి నుంచి ఎత్తిపోసుకోవడం అనేసరికి అది ఎత్తిపోతలు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఎత్తిపోతైనా కూడా సహజ కాలువతో వచ్చేది. మహబూబ్నగర్ వాళ్ళకి మాకు నష్టం జరిగింది అంటారు. మాకు కూడా నల్గొండకు కూడా డిండికి కానీ మిడ్ డిండికి కానీ మాకు ఇబ్బంది అవుతుంది. ఎస్ఎల్బీసీ ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఇవన్నీ ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కృష్ణా మీద కూడా మనం ఒక పాలసీని కొత్తగా తెచ్చుకుంటే, గోదావరి వాటర్ మిగులునే అంటుండ్రు కదా వీళ్ళు కూడా, బాగా పోతున్నాయి అంటుండ్రు కదా కేసీఆర్. దాని నుంచి మనం ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. సో ఒకసారి కృష్ణా గోదావరి జలాల మీద పునరాలోచన, లేదంటే ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటున్నాం సార్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కేసీఆర్ని అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్కి ఉచ్చు బిగిస్తోంది, ఇంకా నెక్స్ట్ అరెస్టే తప్పదు అన్నారు. ఏమీ లేదు. నిజానికి ఈ విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి స్లో అయిపోయింది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ 2 ఏళ్లలో మొదట్లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించట్లేదు అనే కామెంట్స్ గురించి ఏం చెప్తారు? అరెస్టులు కావాలంటే నిజానికి ఇప్పుడు A1 ప్రభాకర్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకి వచ్చిండ్రు. ఇన్ని రుజువులు బయటకు వచ్చినప్పటికీ కూడా ఒక్క అరెస్ట్ జరగలేదు. అరెస్టులు కావాలంటే ఏదైనా ఎన్నికలు రావాలంటారా? ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే అహం అనుకోకండి, కానీ ఒక ప్రాతిపదిక కావాలన్నా ఉన్న పవర్కు. ఆంధ్రప్రదేశ్లో ఇతరత్ర రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపుల కొరకు ఏం చేస్తుండ్రు? ఒక కారణమే కావాల్సిన అవసరం ఉందా? వీళ్ళు చేసిన పాపాలకు ఏ కారణంతోనైనా ఇప్పటికే జైల్లో పెట్టవచ్చు. కానీ డ్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో, లీగల్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాతనే నేరారోపణ వేరు, నేర రుజువు వేరు. నేర రుజువు అనేది ఆథెంటిక్గా ప్రజలకు తెలిస్తే దానికి సంబంధించిన చర్య ఏది తీసుకున్నా కూడా పాజిటివ్ ఉంటుంది. దాని కొరకు వెయిటింగ్ తప్పితే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏం కాదు, లేకపోతే ఘోష్ కమిషన్ రికమెండేషన్స్ మీరు ఇవ్వండి అని చెప్పి మనం ప్రెషర్ పెట్టేది కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఫార్ములా రేస్ దాంట్లో లెవెల్ 2కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఎవిడెంట్గా వచ్చిండ్రు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నల్లో ఆయన తడబాటు అవినీతికి సంబంధించిన చర్య తేలితే దానికి సంబంధించి పెనలైజేషన్ వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే కోరిక చాలామందిలో ఉంది. ఎలక్షన్స్ ముందు అయితే ఎలక్షన్స్ ఇంకా ఎప్పుడు మేబీ ఈ 2 వారాలు తెలిస్తే అంటున్నారు. కానీ ఎలక్షన్స్ దీనికి గీటురాయి కాదు, క్రైమే గీటురాయి.
నేరం ఏ స్థాయిలో ఏ తీవ్రతతో చేసి ఉంటే ఆ తీవ్రతతో వాళ్ళకి చర్యలు ఉంటాయి అంతే. చేయకపోతే మంచిగా పూలదండలు వేద్దాం మనమే. అయ్యో నూకనే ఆరోపిస్తాం ఏంటి. ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఏంటిది ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ప్రభాకర్ రావు ఇంటర్పోల్ నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవస్థను వాడి ఆయనను రప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇంతవరకు రాకపోయి ఇప్పుడు వచ్చినాక ఒక్కొక్కటి సిరీస్ వెబ్ సిరీస్ కాక బయట పోయినట్టు వస్తున్నాయి. చూద్దాం. ఎవరైనా ఎవరు మనతో సహా ఎవరు కూడా తప్పు చేసి తప్పించుకుంటాము అని అనుకుంటే తప్పు. డెఫినెట్గా తప్పు చెయ్యని వాళ్ళ మీదనే తప్పులు ఆరోపింపబడుతున్నాయి. అలాంటప్పుడు ఇన్ని రకాలుగా, అందుకని ఇంతకుముందు అని ఆపేసింది ఏంటంటే ఇన్ని రకాలుగా నమ్మిన వాళ్ళని మోసం చేయొచ్చా అసలు వీళ్ళు? ఇంత మంచిగా మీకు 2 సార్లు ఓటు వేసిండ్రు, మిషన్లో మనసులో ఏదో ఒకటి వేసిండ్రు, మిమ్మల్ని గెలిపించిండ్రు. గెలిపిస్తే ప్రేమించాలి కానీ ద్వేషిస్తే ఎట్లా? ప్రజలంటే కోపం, ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచిగా అయింది అన్నట్టు అంటుండ్రు. ఇప్పుడు వాళ్ళ తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీనే విధ్వంసం చేయాలని చూసిన నాయకులు. కాబట్టి ఇలా ప్రజలు నాయకుల కంటే 100 తెలివి కల్లోళ్ళని చెప్తున్న రోజులు ఇవి. డెఫినెట్గా ప్రజల ముందు ఎప్పుడు కూడా పాలకులుగా కంటే కూడా సేవకులుగా ఉండడం అనే దానికంటే ఎక్కువ ఉత్తమం ఇంకోటి ఉండదు. నేనే డిజైన్ చేస్తా, నేనే ఏదో చేయబోతున్నా అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఎవరైనా సరే ప్రజల కంటే తెలివి కల్లోళ్ళు అని అనుకుంటే తప్పు అని నేను అనుకుంటున్నాను. హైడ్రా బుల్డోజర్లు మీ వైపే తిరిగినాయి సార్. నిరుద్యోగులు ఇప్పటికీ కూడా ధర్నాలు చేస్తున్నారు. టీచర్లు, నిజానికి ఉద్యోగులు కూడా ప్రశాంతంగా ఉన్నట్లయితే అనిపిస్తలేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిన విషయాలు అంటే ప్రధానంగా ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు సార్? మీరు ఇచ్చిన గ్యారంటీల్లో అయినా. నాకు తెలిసి నేనైతే పేద కుటుంబాలని చూసుకుంటూ ఎదిగినోన్ని, ఊర్లో పుట్టినోన్ని. జీవితంలో సన్నబియ్యం అయితే తినని కుటుంబాలు చాలా ఉంటాయి. అవును. సన్నబియ్యంతో అలా తిండి పెట్టగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే ఒక కొడుకు తల్లికి తిండి పెట్టినట్టే. ఇప్పుడు మీరు చూడండి, ఉద్యోగాలు 9 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 35,000 నుంచి 40,000. ఒక్క సంవత్సరంలోనే ఈరోజు 52,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మళ్ళీ 32,000 ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్స్ వేసినాం. అంటే విద్యార్థులు దేశ ప్రగతి అయినా రాష్ట్ర ప్రగతి అయినా యువత మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు యువతను నిర్వీర్యం చేసే కుట్ర చేసిండు ఆయన. అసలు ఉద్యోగాలంటే ఉద్యోగాలు ఎక్కడి అన్నట్టుగా ప్రవర్తించి మీరు అన్న నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇలా అది చేయగలుగుతున్నాం. మూడవది, ఇలా రైతుకు సంబంధించి ఒక సంవత్సరంలోనే 41,000 కోట్ల పైచిలకు నగదుని ఇవ్వగలిగినాం. నగదు వీళ్ళు ఏదో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భరోసా కూడా ఇప్పుడు మళ్ళీ 3 ఎకరాల రూపు పడ్డ పరిస్థితి ఉన్నది. ఒక 60 నుంచి 70% మందికి ఈ వారం రోజుల్లో అయిపోతుంది. అంటే ఇంత లేమిలో తర్వాత అన్నిటికంటే లేమి అనే దానికి తర్వాత చెప్తే, ఎందుకంటే 7 లక్షల కోట్ల ఇదంతా ప్రతిసారి చెప్పి ఉన్నది. కానీ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుబారాను అరికట్టి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోవడం వల్ల కొంత డబ్బును ఆదా చేయడం వల్ల కొన్ని పథకాలకు ఇవ్వగలుగుతున్నాం. కానీ ఆయన చేసిన ఆర్థిక విధ్వంసానికి తెలంగాణ ఇక మనం నిజంగా కూడా ఆ కుబేరాల మనం లెక్క బిచ్చమెత్తుకునే స్థితికి వచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్న ప్రధానమైన సవాల్ ఏంది? ఆర్థిక అంశాలు. కానీ ఏది 6 గ్యారెంటీల్లో ఇప్పుడు మహిళలకు 2,500 ఒకటి, స్కూటీలు తర్వాత తులం బంగారం, వీటికి సంబంధించి మనకి ఇప్పుడు డిక్లేర్ చేస్తాం. ఏంటిది? మొన్న చేసిన సర్వే. ఈ సర్వే ఆధారంగానే కుటుంబాలు, తర్వాత ఇంకొకటి మేజర్గా రైతు కూలీలు, ఇంకొకరు లేనిది మన కౌలు రైతులు. ఇవి కొంచెం టెక్నికల్ ఇష్యూస్. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు కొంత సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు నిరుపేదలకు, అసలు ఇల్లు లేని వాళ్ళకు మొట్టమొదటి ఇవ్వాలనే ఉద్దేశంతో 3,500 ఇండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మళ్ళీ పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనకు బైక్ ఉన్నదా, ఏసీ ఉందా, లేకపోతే బంగ్లా కాకుండా మామూలు ఇల్లు ఉన్నదా, కారు ఉన్నదా, ఇదంతా ఒక లెక్క అయితే ఇల్లు లేని వాళ్ళు ఎవరు అనేది అది లెక్క. కానీ అప్లై చేసుకునేటోళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాల్సిన సందర్భం వస్తున్నది. ఈ లెవెల్లో ఉన్న ఇండ్ల మీద కూడా కొంచెం పెంచితే బాగుండు వీటితో అనేది కూడా వస్తున్నది. ఇప్పుడు మనం దాదాపు చూడండి, మీరు ప్రతి నియోజకవర్గానికి 3,500 అంటే దాదాపు 4 లక్షల ఇండ్ల వరకు మనం ఒకటే దఫాలు ఇవ్వబోతున్నాం. ఈ 10 సంవత్సరాల్లో లేనివి కేసీఆర్ ఇవ్వని, ఆయన
కడతా అని కట్టి నియోజకవర్గానికి 1 గ్రామం 2 గ్రాములు కట్టినవన్నీ కూడా పడగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ దగ్గరికి ఇప్పుడు విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్లాన్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని మళ్ళీ రికవర్ చేయడము, దాని పరిధిని 10 లక్షల వరకు పెంచడము, తర్వాత హాస్పిటల్స్ని కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక మంచి హాస్పిటల్ ఉండేటట్టుగా ఒక ప్రణాళిక ఉంది. సో ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు కోరుకున్న వైపు తెలంగాణను నడిపించడం అనేది అది ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు నీళ్ళంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపులే, నిధులంటే కొంతమందికి, నియామకాలంటే కొంతమంది. కానీ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని టార్గెట్ చేసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి వెల్ఫేర్కి మనం దాదాపు 60,000 కోట్ల పైచిలకు కేటాయింపులు అవుతున్నాయి. ఖర్చు విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా కూడా మినిమం 30-35 కోట్ల పైచిలకు ఖర్చు చేయడానికి స్కోప్ ఉన్నది. ఇట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీగా పేదలకు, మీరు చెప్పాలి నాకు, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, వీళ్ళు ప్రతిసారి ఫ్రీ బస్ లేడీస్కి ఇవ్వడం అనేది కాంట్రడిక్టరీ చేస్తున్నారు. మరి వాళ్ళను ఫ్రీ బస్ లేడీస్కి ఇవ్వడము వద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ తీర్మానం చేయమనండి. ఇప్పుడు ఉద్యోగినిలు, తర్వాత అవుట్సోర్సింగ్లో చేసేటోళ్ళుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటోళ్ళకు, అటు ఇటు పోయేటోళ్ళకు సిటీలని వాళ్ళ జీతం 20-25 వేలు ఉంటాయి. వాళ్ళకు కనీసం ఒక 3,000 రూపాయలు ఆదా అవుతున్నది, వాళ్ళ జీతంలో మిగులే. అది ఫ్రీ బస్ ఇవ్వడం అంటే మళ్ళీ ఆటో వాళ్ళని లేపేసి వాళ్ళని పెద్ద ఇష్యూ చేస్తారు. ఏంటంటే ఆటో వాళ్ళ జీవనం. మరి మహిళా చైతన్యం పెరుగుతుంది, మహిళలకు మనం ఇంత మేలు చేస్తున్నాం అనే కోణం వీళ్ళకి అసలు రావట్లే. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైనా ప్రగతిశీలంగా ఆలోచించేటోళ్ళు ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్లకు మరింత ఊతమిచ్చే పథకాలను తీసుకురావాలి. ఇప్పుడు మహిళలకే ఇండ్లు ఎందుకు ఇస్తున్నాం, ఇప్పుడు మహిళలకే ఉచిత బస్సు ఎందుకు ఇస్తున్నాం? మహిళ చేతిలో ఆర్థిక వ్యవస్థ ఉంటే, మహిళా స్వావలంబన పెరిగితే సాధికారిత వైపు పోద్దని ఒక ఆలోచన. అది ఇందిరాగాంధీ గారికి అని ఇప్పటి నుంచి ఏం కాదు. సోనియా గాంధీ గారు తర్వాత తరానికి ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా మన్రేగా దాంట్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. సో ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఎకనమీని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము చేస్తే ఫ్రీ బస్సు తీసేయరు మీరు వీళ్ళు అంటారు. మరి తీసేయమని చెప్పి మేము వస్తే ఫ్రీ బస్సును తీసేస్తామని టీఆర్ఎస్ను బీజేపీని చెప్పమని మళ్ళీ చెప్పారు. ఏముందా దాంతో లాభం? మీ అబ్జర్వేషన్లో మహిళలు సంతృప్తికరంగా ఉన్నారా సార్ ఫ్రీ బస్ విషయంలో? ఇంకా బస్సులు పెంచాలని ఉన్నది వాళ్ళకి. అంటే ఏంది, యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. బస్సులు పెంచమంటుండ్రు అని అంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కొట్లాట అయింది, దాన్ని కూడా దీనికి ఆపాదించి సీట్ దొరకక మహిళలు కొట్టుకున్నారు, జుట్టు పీక్కున్నారు, మహిళల మధ్యన కొట్టాడ పెడుతున్నారు అని వీళ్ళు ట్రోల్ చేస్తారు. నేనేమంటుంటే బస్సులు పెంచమనే డిమాండ్ కరెక్ట్, కానీ మహిళలు ఎక్కడో కొట్టుకున్న దాన్ని ఫ్రీ బస్ వద్దన్నట్ట వాళ్ళు కొట్టుకుంటే అంటే ఇంకెక్కువ పోటీ ఉన్నట్టు. మాకిప్పుడు ప్రతి టికెట్కు పైసా తెలంగాణ గవర్నమెంట్ కడుతుంది కదా. అలాంటప్పుడు ఎంతమంది మహిళలు ఇప్పుడు రోజుకు కనీసం అంటే ఒక 2-3 లక్షల మంది మహిళలు బస్సులలో తిరుగుతారు. 2-3 లక్షల మంది మహిళలు కొట్టాడుకుంటారా? సో వాళ్ళకు జరుగుతున్న మేలు కంటే వీళ్ళు అంటారు ఏం చేసి దీనివల్ల వచ్చిన లాభం ఏంటంటే, ప్రతి పథకం వెనుక ప్రయోజనం ఆశించే కాదు, అంటే మన ప్రయోజనం ఆశించే కాదు, వాళ్ళ ప్రయోజనం దాంట్లో ఇమిడి ఉన్నది. అది వాళ్ళని అడగండి. మీరు కూడా ఎప్పుడన్నా మన మీడియా, పల్లవి మీడియా వచ్చినప్పుడు మహిళల్ని ఆర్టీసీ బస్సులు ఎక్కినప్పుడు, అమ్మ మీకు ఫ్రీ బస్సు ఇవ్వడం మంచిది అవుతుందా ఏమవుతుందమ్మా అని అడిగితే వాళ్ళు చెప్తారు. మేము చెప్తే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ మేమే కాబట్టి మంచిగానే ఉందని చెప్తాం, కానీ ఎవరు లబ్ధిదారులో వాళ్ళు కదా తెలుసుకోవాల్సింది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఏదో చేయాలనే విమర్శలు తప్పితే ఆ విమర్శలో సహేతుకత లేదని నా అభిప్రాయం. ఇది కూడా చాలా పాత క్వశ్చనే సార్, మళ్ళీ అడుగుతున్నా. పహల్గామ్ విషయంలో ఆ ఇష్యూ టైంలో మీరు చేసిన మాటలు చాలా కాంట్రవర్సీ అయినాయి పాకిస్తాన్ పరంగా. సో వాటికి సంబంధించి చాలా పెద్ద వివాదం. నిజానికి మీరు కూడా చాలా కష్టపడ్డట్టున్నారు బయటపడడానికి. పహల్గామ్ పాకిస్తాన్కి మీరు సపోర్ట్గా మాట్లాడిన 2 ముక్కలు చాలా కాంట్రవర్సీ అయినాయి. మీరు నిజానికి బయటపడడానికైతే చాలా టైం పట్టింది అని అనిపించింది. అది నిజమేనా? ఇప్పుడు ఏం చెప్తారు? అసలు అది పహల్గామ్ జరిగింది ఎప్పుడు, మీరు అది మాట్లాడింది ఎప్పుడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలుసు. ఒక 6 years బ్యాక్ది ఇట్లా ఉంటుంది బీజేపీ తాలూకు ట్రోల్. కాబట్టి బీజేపీ వాళ్ళని పట్టించుకోవద్దు. బీజేపీ కూడా కాదు, సోకాల్డ్ కొంతమంది ఉంటారు. ఈవెన్ దో మనోడు పవన్ కళ్యాణ్ కూడా దాని కామెంట్ చేసినట్టు నా పేరు చెప్పకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నారు. మరి ఆయన అయితే మనం రష్యా బొమ్మని లేదుగా.
ఆయన రష్యా సోదరుని ప్రేమించింది, ఆయన ప్రేమించింది. ఏమన్నా నారాయణ అన్నది కూడా నాకు మంచిగానే అనిపించింది. ఏమని సనాతన ధర్మంలో విడాకులు లేవు, మరి ఇద్దరు సోదరిమణులకు, హిందూ సోదరిమణులకు విడాకులు కూడా ఇచ్చింది ఆయన. మళ్ళీ సనాతన ధర్మం అంటాడు. పాకిస్తాన్ ప్రేమిస్తా అనే స్టేట్మెంట్ను బీజేపీ ఎవరైతే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు లేదంటే ఈ వీళ్ళకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళతోని ఈ అటు ముక్కలు కట్ చేసి ఇటు ముక్కలు కట్ చేసి 10 సెకండ్లు 5 సెకండ్లు చేసి ట్రోల్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. బాగానే వస్తాయట వాళ్ళకు కూడా రోజువారికి 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఎక్కువ వ్యూస్ ఉంటే అంత ఎక్కువ ఇస్తారట వీళ్ళకు. ఆ సన్నాజిగాలు చేసింది అది. కాబట్టి అప్పుడు అన్న కాంటెక్స్ట్ కూడా, ఇప్పుడు వాడు మన శత్రువే, ఒకప్పుడు దాయాది, వాడు ఒకప్పుడు మనతోనే ఉన్నాడు. ఒకప్పుడు మనతోనే ఉన్నాడు కాదు, ఒకప్పుడు సింధు లోయ నాగరికత మనదే, హరప్పా నాగరికత మనదే. ఎందుకంటే అక్కడ మొహంజదారోలో ఫస్ట్ నాగరిక ఏమంటారు దాన్ని, పట్టణాన్ని కట్టింది మన వాళ్ళే అక్కడ. ఇప్పుడు అది టెక్నికల్గా పాకిస్తాన్కి పోవచ్చు, కానీ లోయ నాగరికతల్లో మన మూలం సింధు లోయ నాగరికత. వాడు మనతోని కలిసే ఉన్నాడు, విడిపోయి మనతో పంచాయతీ పెట్టుకొని పోయినా ఆ సన్యాసిగాంతో మనం పోనీ వీడు మా దాయాదని ప్రేమే ఉంది, కానీ వాడు ఎప్పుడు మనల్ని శత్రు రూపంలో చూస్తున్నాడు. ఆ కాంటెక్స్ట్లో వచ్చింది అది. అంటే మనోడు మిత్రుడుండి, అంటే మీరు బీజేపీని వ్యతిరేకిస్తానికి పాకిస్తాన్ను ప్రేమిస్తా అంటారా అని అన్నాడు. అంటే అరే మోడీ ఉన్నాడు కదా బ్రదర్, ఇప్పుడు ఆయన రష్యా మీదుగా ఉక్రెయిన్కి వచ్చి, ఉక్రెయిన్ చెప్పకుండా ఉక్రెయిన్ నుంచి ఇండియాకి రావాలి, డైరెక్ట్ పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ కాళ్ళు మొక్కి, వాళ్ళమ్మ కాళ్ళు మొక్కి, వాళ్ళ మనోరాలు బర్త్డేలో పాల్గొన్నాడు. మరి ఆయన ప్రేమిస్తున్నట్టేనా? ఇవంతా చర్చ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మీకు ఆ ఒరిజినల్ వీడియో కూడా ఉండదు, అది TV9 వాళ్ళు కూడా తీసేసినట్టు ఆ క్లిప్పు. మరి ఆయన ఎక్కువ ప్రేమికుడా? నేనైతే ఇంతవరకు పోలే పాకిస్తాన్కి. మరి ఆయన పోయి వాళ్ళ మనోరాలు పెళ్ళి బిర్యానీ కూడా తినొచ్చిండు. మరి ఆయన ప్రేమించమన్నప్పుడు ప్రేమించాలి, ప్రేమించొద్దన్నప్పుడు ప్రేమించొద్దా, ఇట్లా అని చెప్పి కూడా చర్చ జరిగింది. అది దాన్ని వీడు అటొకటి ఇటొకటి తోక లేనోడు తోక కట్ చేసి పెట్టి గాలి ఉంటారు వాళ్ళు చేసిన దానికి మనోడు పవన్ కళ్యాణ్ పాపం తెలియక, నేను ఆయన మీద కూడా సీరియస్గా ఎందుకు స్పందించానంటే హీ డోంట్ నో అబౌట్ ది ఫ్యాక్ట్. చాలామందికి ఇంకా తెలియని అంశం ఏంటంటే ట్రోల్కు ఒరిజినాలిటీకి మధ్యన తేడా తెలుసుకునే స్థాయికి సామాన్య జనం వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడేమో చాలామంది అంటుంటారు కదా, నిజం ఏదో చేసేవారికి అబద్ధం ఊరంతా చుట్టుకొస్తుంది అన్నట్టుగా వాళ్ళు చేసుకొస్తే నవ్వుకున్న నేను. మళ్ళీ దానికి పెహల్గామ్కి యాడ్ చేసి, పెహల్గామ్లో నేను ఫస్ట్ నేనే మా పార్టీ స్టేట్మెంట్ కంటే ముందు నేనే ఇచ్చిన, అవసరమైతే కాశ్మీర్ను పాకాకిపోయి కాశ్మీర్ కాదు మొత్తం పాకిస్తాన్నే, ఇప్పుడు అఖండ భారత్ అంటారు కదా వీళ్ళు, గాంధార రాజ్యం వరకు ఉంటుంది, ఎక్కడికి ఆఫ్ఘనిస్తాన్ దాటి. మన ప్రభుత్వం కూడా గతంలో వాజ్పేయి గారు కూడా ఆఫ్ఘనిస్తాన్కు కూడా మనం నీటి వసతి కొరకు ఆర్థిక సహకారం ఇచ్చిన ఒక 10,000 కోట్ల పైచిలకు. పాత ప్రేమ ఏంటిది, అది మన దేశమే ఒకప్పుడు, మన వాళ్ళు అక్కడ జీవించిన ప్రాంతం అనేది ఒకటి. తర్వాత ఏదైతే ఎక్స్టెన్షన్ ఉన్నదో ఇప్పుడు పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నదో, ఈ పరిస్థితుల్లో అఖండ భారత్ అని వీళ్ళు అంటున్నారు కదా, ఈ అంటున్న పరిస్థితుల్లో ఎందుకు పాకిస్తాన్ అనే దేశం ఇంకా అవసరమా అని నేనే స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ రోజు రాజకీయ విభేదాలు మహమ్మద్ అలీ జిన్నా నేను ఉండనని చెప్పి పోవడం వల్ల అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు చాలా గందరగోళంగా ఉండే. ఎంతోమంది ముస్లింలు చనిపోయినారు, ఎంతోమంది హిందువులు చనిపోయినరు, బెంగాల్లో పెద్ద ఊచకోత జరిగింది, గాంధీ అసాసినేషన్కు కారణం కూడా దేశ విభజనే. సో ఇదంతా ఉన్నది కదా. ఇప్పుడు వాడు మనం చేసిన సహకారాన్ని మరిచి మన మీదకి తెగబడుతున్నప్పుడు, మనం అనుకుంటే ఆ దేశమే ఉండనప్పుడు ఆ పని ఎందుకు చేయరని దాన్ని ట్రోల్ చేయమని వాడిని ఇప్పుడు ఈ సోకాళ్ళు చేయరాలు. వాళ్ళే వాడనుకున్నదే చేసేదంటే ఇది ఒక వాళ్ళకేందంటే టాస్క్ బేస్డ్గా వాళ్ళకి ఎకనామీని ఇస్తుంది, అబద్ధాలనైనా ప్రచారం చేయమని అమిత్ షా ఆలోచనలు వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ గురించి అంటే ఇంకా నా దృష్టిలో తగ్గాల్సింది కాదు.
ఈ ఈ ఈ మోకా మళ్ళీ రాకపోయేది అనిపించింది నాకు. అంటే యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా ఒకంత సరే ప్రధానమంత్రి గారికి ఆ పూర్తి స్వేచ్ఛ ఉంది, చేస్తేనే బాగుండు అని ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్న పరిస్థితుల్లో ఒకటేసారి రిట్రీట్ అవ్వడం వెనుక కారణాలు అనేకం ఉంటూ ఉంటాయి. కానీ మా రాహుల్ గాంధీ గారు అన్నది చెప్పలేక ఆయనను కూడా దేశద్రోహం చేసిండ్రు మాలాగానే. ఏంది ఎన్ని జట్లు కూలినాయో చెప్పు, రాఫెల్ ఎందుకు కూలింది అని చెప్పి. మళ్ళీ బ్రహ్మోసే ఎందుకు హిట్ అయింది, ఎప్పుడూ అబ్దుల్ కలాం గారు కాలంలో అప్పుడు రష్యా క్రయోజనిక్ ఇంజన్స్ ఇవ్వట్లేదు, ఆయన ఛాలెంజ్ చేసిండు. అప్పుడు ఛాలెంజ్ చేసి నువ్వు నాకు ఇవ్వవు కదా, నేను భారతదేశాన్ని అత్యంత పవర్ఫుల్ స్టేట్గా నేను తయారు చేస్తా, నేనే క్రయోజనిక్ తయారు చేస్తా అని చెప్పి పాప ఆయన చనిపోయింది. కానీ ఆయన తయారు చేసిన క్రయోజనిక్తో ఉపయోగిస్తున్న బ్రహ్మోసియాలు సూపర్ పవర్ అయింది. సో మనము ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న రాఫెల్స్ ఏమో ఫెయిల్ అయినాయి. అది ఆయన అడిగితే ఎందుకు కావాలి నీకు ఎన్ని కూలిపోతే నీకెందుకు, మీ శశి తరూర్ని అడిగాను ఒక ఆయన అంటాడు. మీరు అసలు ఫస్ట్ మనం పారదర్శకంగా ఉండాలి. బట్ ఏదేమైనా పాకిస్తాన్తో సరే యుద్ధోన్మాదంతో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నష్టపోయేదానికంటే మనం నష్టపోయేది కూడా ఎక్కువ ఉంటుంది. మనది చాలా ఎక్కువ పాపులేషన్ పోకుండా మీరు అన్నట్లు ఇంకొంచెం దూకుడు ఎట్లా చూపించాల్సి అంటే వాళ్ళేం తగ్గినట్టు కనబడతలే. వాళ్ళ మీడియాలో చూస్తే వాళ్ళే అఫెన్స్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ట్రంప్ చేయబట్టి ఆగినాం కానీ లేకపోతే అని వాడంటుండు. కానీ మనం అంత దీనస్థితిలో లేము. అవసరమైతే ఎక్స్టెంట్ ఎంతవరకైనా పోగలం. ఇందిరాగాంధీని అందుకని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మా రేవంత్ రెడ్డి గారు కూడా స్పీచెస్లో ఎందుకు చెప్పిండు. ఆయన నువ్వెవరు అసలు మధ్యన థర్డ్ పార్టీగా, ఇప్పుడు సిమ్లా ఒప్పందం ఏం చెప్తుంది, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ వద్దు, డైరెక్ట్ పాకిస్తాన్ ఇండియా మాట్లాడుకోవాలి. ఆయన వచ్చి తగ్గమంటే తగ్గినాం అనుకోండి, ఆయన చెప్పుకుంటుండే ఏం చేయబట్టే ఇండియా ఆగిందని. ఇండియాని ఎందుకు ఆపిండు ట్రంప్ అనే దానికి సమాధానం లేదు. మొన్న బదిలాడి ట్రంప్ను బదిలాడి నేను కాదు ఇండియానే పాకిస్తాన్ మాట్లాడుకుందని చెప్పమన్నట్టుగా అనిపించింది నాకు. ప్లీజ్ చెప్పు, నువ్వేం అడ్డుకోలేదని చెప్పు అన్నట్టు. కానీ అమెరికా పెత్తనము భారతదేశానికి అంత మంచిది కాదు. ఎందుకంటే పెత్తనం జరిగిందంటారా? ఎందుకంటే మోడీ మాటలు ఎవరికి కూడా అంత అవకాశం మేము ఇవ్వము, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి సామరస్యపరచడానికి అవసరమే లేదు, మా డెసిషన్స్ మేము తీసుకోగలమనే వర్డ్స్ చెప్పినారు. కాబట్టి ప్రపంచానికి అంతా ట్రంప్ యుద్ధాన్ని ఆపినట్టుగానే పోయింది. కాదు అనడం అనేది తర్వాత ఏదో వస్తున్నది, కానీ అది మన దేశ సార్వభౌమత్వానికి ప్రశ్నార్థకం, అది మంచిది కాదు. మీరు చెప్పండి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇప్పటికీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు జనానికి? దాంట్లో ముద్దాయిలుగా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయమని సోనియా గాంధీ గారు అయితే, నేను అప్పుడు ఆ రోజు ఎంక్వైరీ జరిగే రోజు ఢిల్లీలోనే ఉన్నాం అందరం మేము. ఆమె కరోనా వచ్చిన అయిపోయిన ఒక వారం 10 రోజులకే తీసుకుపోయినారు. నేను ఇక్కడ ఉంటా, నాకు ఇక్కడ ఏర్పాటు చేయండి బస కూడా, ఈరోజు కాకపోతే రేపు కూడా ప్రశ్నలు వేయండి. నేను ఈ విషయంలో తప్పు చేసినాను అనిపిస్తే నన్ను నుంచి ఇక్కడి నుంచి జైలుకి తీసుకుపోండి. మళ్ళీ దీని పేరు మీద రాద్ధాంతం చేయకండి. మా వాళ్ళు ఇప్పటికే నేను వద్దన్నా చెప్పినా వినకుండా ధర్నాలు చేస్తుండ్రు, రాస్తారోకోలు చేస్తుండ్రు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని 2 years బ్యాక్ చెప్పింది ఆమె. సో ఇప్పటికి దాన్ని ఇప్పుడు ఆ ఈడీ కేసును వీళ్ళు ఎవరు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా, మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా దేశ ఈడీ కేసులో ఉన్నారు, వాళ్ళు కూడా ద్రోహులేనా అని అంటుంటారు. వాళ్ళతో పోల్చుకోవడం పక్కన పెడితే వాళ్ళు నిజాయితీగా ఉండడానికి 99.99% నిజాయితీగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అక్కడక్కడ తప్పులు జరుగుతాయి, తప్పులకు క్షమాపణ కూడా చెప్తున్నారు. ఎప్పుడో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్కు సోనియా గాంధీ క్షమాపణ చెప్పింది, ఇందిరాగాంధీ గారి సమయంలో జరిగింది. అంటే పార్టీ పరంపర కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా కూడా ఉపేక్షించం. ఎందుకంటే చెప్పడానికి సిగ్గేముంటుంది, భయం ఏముంటుంది. తప్పు చేసి జరిగినప్పుడు ఆడ తప్పు జరిగినా చూసినావా ఇట్లా సర్దుకొని పోతుందంటారు. బీజేపీ వాళ్ళు తప్పు చేస్తారు. ఇప్పుడు ఆయన అంబేద్కర్ అంటాడు. ఏంది అంబేద్కర్కి అట్లా దేవుణ్ణి మొక్కినా కూడా పరలోకానికి పోతారు అంటే అంబేద్కర్ని అవమానించడమే కదా. మళ్ళీ బుకాయింపు ఇప్పటివరకు అమిత్ షా ఏమన్నా చెప్పిండా దాని మీద? అంటే అంబేద్కర్ అంటే అమిత్ షా అనేట ఆయన ఒక సామాన్య మానవునిగా గుజరాత్లో ఉండేటోడు. అంబేద్కర్ పుణ్యాన్నే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అయిండు. అంబేద్కర్ రాజరికాన్ని కొట్టేసి ప్రజాస్వామ్యాన్ని తీయకపోతే, లేకపోతే వీళ్ళు అనుకున్న ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ తెచ్చిన అమిత్ షా అంటోడు ఉండడు.
ఆయన ఎంపీ అయిందంటే ఇండియన్ పార్లమెంటరీ సిస్టంతోనే ప్రజలతో ఓట్లు వేయించుకొని మామూలు కుటుంబంలో ఎదిగిన అమిత్ షా ఇలా హోంమంత్రి అయిండు. ఆయన అంబేద్కర్ని ఎన్నిసార్లు మొక్కినా, ఆయనకి ఇంకా ఆయన జీవితాంతం మొక్కినా కూడా ఆయన చేసిన కృషి, ఆయన చేసిన మేలు తీరదు. అది తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మోడీ సామాన్య ఒక ఓబీసీ బిడ్డ. అలా నేను కమ్యూనిటీ మీద కూడా నేను చూసిన గుజరాత్లో ఈ మన నూనె తీసేటోళ్ళు, ఎడ్లతో గానుగ నూనె తీసేటోళ్ళు అంటే బనియా ఉపకులం కానీ ఓబీసీనే. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుని భారత రాజ్యాంగం ప్రధానమంత్రిని చేసింది. అది ఎవరో చేసింది కాదు, అది అంబేద్కర్ రాజ్యాంగ రచనలో క్రియాశీలకంగా ఉన్నాడు. అసలు రాజ్యాంగ రచన అంటే ఆయన ఒక్కడే చేసిండు, 60 మంది చేసిండ్రు, 100 మంది చేసి అంటే ఈ తెలిసి తెలియక మాట్లాడేటోళ్ళ కంటే కూడా ఆయన రాజ్యాంగ రచన సమయంలో ముసాయిదా కమిటీ చైర్మన్గా పడ్డ కష్టాలు ఒకసారి చూస్తే, వాళ్ళు పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బుక్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తే ఒక్కొక్క ఆర్టికల్ వెనుక ఆయన కొట్లాడిన తీరు, ఆయన ఎందుకు రాజీనామా చేసిండో కూడా తెలియదు వీళ్ళకు. ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు, మహిళలకు సమానత్వపు హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఇట్లాంటి వాటి గురించి ఆయన కొట్లాడిండు. ఆ రోజున్న పరిస్థితుల్లో చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతే కాంగ్రెస్ మీద అలిగి రాజీనామా చేసింది. అంతటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. అంబేద్కర్ లాంటి వాళ్ళని విమర్శించడం ద్వారా మేమేదో గొప్ప అవుతాం అనుకుంటే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఈ తరం కాదు, ఇంకా ఎన్ని తరాలు వచ్చినా అలాంటి వైతాళిక వ్యక్తి భారతదేశంలో పుట్టిన అరుదైన చాలామంది, తక్కువ మందిలో ఆయన ఒకడు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు సార్ రాజకీయాల్లో? రాజకీయాల కంటే వ్యక్తిగత జీవంలో, రాజకీయాల్లో కూడా అంబేద్కర్ లాగా ఆలోచించే ఆలోచనలు అందరూ ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి గాంధీని ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు చాలామంది. గాంధీని చంపిన గాడ్సేకి గుడి కట్టాలంటున్నారు, కానీ గాంధీ పోరాటం ఏంటి? గాంధీ అంబేద్కర్కు పంచాయతీ రావచ్చు కాక, ఏంది సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు కాక, ఒకవైపు గాంధీ తన యొక్క స్వాతంత్ర సమరాన్ని ఒక శాంతియుత పద్ధతుల్లో తీసుకుపోవడం వల్ల ఎక్కడికి ఒక 20-30 దేశాల్లో శాంతి యొక్క స్థాపన, శాంతి యొక్క బ్రాండ్ అంబాసిడర్ నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలకు కూడా ఆంగ్ సాన్ సూకీ, వర్మ, అంటే శాంతితో ఏం సాధించవచ్చో ఈ ప్రపంచానికి చెప్పినోడు గాంధీ. ఇటువైపు అంబేద్కర్ చదువుతో ఏం చేయొచ్చో ప్రపంచానికి చెప్పినోడు అంబేద్కర్. సో ఇప్పుడు గాంధీ అంబేద్కర్ను ఒక వైపు అయితే ఇంకా చాలామంది ఇన్స్పైరర్స్ ఉన్నా, ఫ్రీడమ్ ఫైటర్ గాంధీని ఎక్కువ, అతి ఎక్కువ. అంటే ఇక ఆయన తర్వాత నెహ్రూ, గాంధీ గారి తర్వాత నెహ్రూ. ఎందుకంటే రిచెస్ట్ గై ఆ రోజుల్లో ఒక 10,000 కోట్ల పైచిలుకు ఆస్తులను తెగనమ్మి, యాపిల్ తోటలు నమ్మి, ఒక 9 సంవత్సరాల మళ్ళీ 11-12 సంవత్సరాలు జైల్లో ఉండి, అసలు వాళ్ళకి అవసరమే లేదు ఆయనకు, అంటే ఆయనకు ఆ స్థాయి ఆర్థిక స్థితి ఉన్నది, అయినా కూడా దేశం కొరకు ఆ విధంగా కొట్లాడ ఆయన డిఎన్ఏనే వీళ్ళకు. ఇందిరాగాంధీ దేశం కొరకు తను ప్రాణం ఇవ్వగలిగింది, రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణాలు ఇవ్వగలిగిండ్రు. ఇట్లాంటి త్యాగాల కుటుంబాలు అవడం వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అట్రాక్ట్ కావడానికి, పార్టీలో ఇంటర్నల్గా నేను మర్జ్ కావడానికి ఎక్కువ అవకాశం. లేకపోతే ఒక సోషల్ మూమెంట్ లీడర్, లేకపోతే ఒక తెలంగాణ మూమెంట్ లీడర్ కాంగ్రెస్ పార్టీ విచారధారకి ఇంత కట్టుబడి ఉన్నాడు ఏంది అని అంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో కూడా మేము కలిసి మూమెంట్ చేసినాం. ఆయన పోర్ యాత్రలో కూడా నేను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వాళ్ళందరం కలిసి అప్పుడు మేము తిరిగినాం. సుష్మా స్వరాజ్ అయితే మాకు ఒక నిజంగా చిన్నమ్మ లెక్కనే మాకు అట్లా ఉన్నది. ఇటు సోనియా గాంధీ గారు అప్పుడు తెలంగాణ ఇవ్వకముందు సోనియా గాంధీ గారు వ్యతిరేకంగా ఉన్న చిన్నమ్మ ఇంట్లోనే మాకు కాఫీలు టిఫిన్లు ఉండే. మేము ఎప్పుడు ఢిల్లీకి పోయినా జవదేకర్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ. సో బీజేపీతో ఉండేది సిద్ధాంతపరమైన వైరుధ్యం తప్పితే ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇంకా బీజేపీ నాయకులు కూడా నాతో క్లోజ్గా ఉండేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళకి తెలియదుగా ఈ జనరేషన్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, దయాకర్ మొన్న నేను ఇక్కడ మన ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ ఆ లైటింగ్ దానికి ఓపెనింగ్ పోతే అందరు నేను లేవంగానే జయ శ్రీరామ్ అని లేపి, అంటే నేను శ్రీరామునికి వ్యతిరేకంగా అన్నట్టుగా వాళ్ళు. నేను జయ శ్రీరామ్ అన్న, జయ భీమ్ అన్న, జయ సీతారాం కూడా అంటుంటాను. సీతారాం ఎందుకంటే సీతను ఎందుకంటే కలపాలి, మహిళా సమానత్వం అనేది ఒకటి. కానీ వాళ్ళకు తెలియంది ఏంటంటే నా డాడీ పేరు రామలక్ష్మయ్య,
మా మమ్మీ పేరు జానకమ్మే, నా కూతురు పేరు ఆత్మజారాం. కూతురు పేరా? కూతురు పేరు ఆత్మజారాం. ఏమని పిలుస్తారు? అంటే హనీ ఎక్కువ పిలుస్తాం, ఆత్మజనే ఎక్కువ. ఆత్మజ అంటే ఆత్మ నుంచి అంటే జానకినే, అది ఆ పేరు కూడా ఆత్మజ. తర్వాత ముక్తాశ్రీ. మా చిన్నగాని పేరు జానకిరాం వినయ్. మా ఆవిడ కల్ట్ హిందూ, ఆమె పేరు నాగమణి. సో వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఇప్పుడు ఈ బీజేపీని తిట్టడం వల్ల యాంటీ హిందూ అనుకుంటుండ్రు వాళ్ళు. నేను జై శ్రీరామ్ అనలేను అనుకొని వాళ్ళదే నినాదం అన్నట్టుగా. జై శ్రీరామ్తో పాటు సీతారామన్ కూడా సియారాం అంట, జై భీమ్ అంట, జై భారత్, ఇవన్నీ కూడా ఎవరి భారత్ మాతాకి జై అనేది బీజేపీది ఏం కాదు కదా. బీజేపీ పుట్టనప్పుడు కూడా భారత్ మాతాకి జై అన్న. వందే మాతరం ఉద్యమం ఎక్కడ బెంగాల్లో జరిగినప్పుడు 1905లో బీజేపీ ఎక్కడుంది? ఆర్ఎస్ఎస్ఏ 1925లో వచ్చింది. సో ఇవంతా తెలియనితనంతో వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ అప్పుడు చూసి నవ్వుకుంటా అనమాట. మొన్న మిత్రుడు ఎవరో కలిసి అంటాడు, అన్నా నువ్వు జై శ్రీరామ్ అన్నావన్నా అని అంటాడు. అరే ఏరే జై శ్రీరామ్ ఏమన్నది బీజేపీ దారా? జై శ్రీరామ్ తెలుగు హిందూ పేర్లు. నేను సరే అప్పుడంటే మా డాడీ పెట్టుకున్నది వాళ్ళ డాడీ పెట్టి ఉంటాడు, వాళ్ళ మమ్మీ పెట్టి ఉంటుంది. కానీ నేను పెట్టింది మా ఆవిడ నేను కలిసి పెట్టినాం కదా. మరి మేమెందుకు రామని పెట్టుకుంటాం? ఒకవేళ అట్లా అనుకుంటే. ఇంట్లో ఏ దేవుణ్ణి పూజిస్తారు సార్? మేము అన్నీ ఎక్కువ, ఆమె బుద్ధిస్ట్గా ఉంటుంది, మేము ఎక్కువ హిందూ బేస్డ్గానే ఉంటాం. మా మమ్మీ క్రిస్టియన్గా, ఆమె క్రిస్టియన్ సాంప్రదాయాలని పాటిస్తుంది. గుళ్ళకి వెళ్తారా మీరు? బాగా. ఏ గుళ్ళకి వెళ్తారు ఎక్కువ కనెక్టింగ్ తిరుపతి, బాగా ఎక్కువ. ఎక్కువ సార్లు గుండు కొట్టించుకుంది కానీ ఆయన దగ్గరే. అతి త్వరలో కూడా పోవాలి. కానీ ఇప్పుడు గుండు కొట్టించుకుంటే వీళ్ళు ఏమంటారు అంటే, అబ్బా మేమందరం నేను యాంటీ హిందూ అంటే గుండు కొట్టించుకుంటాను అంటారు అని అనుకుంటారు. కానీ అది సందర్భం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా దానికి పెద్ద సమస్య ఎప్పుడు నేను వెనక. ఎక్కువ హార్ట్ టచింగ్ మాత్రం తిరుపతి ఎక్కువ ఉంటుంది. మా డాడీకి ద్వారకా తిరుమల బాగా ఇష్టం ఉంటుండే. ఎందుకంటే సూర్యాపేట అంటే విజయవాడ, ఏలూరు ఇదంతా కొంచెం దగ్గర ప్రాంతాలు కాబట్టి అక్కడ ఆయనకు టార్గెట్ ద్వారకా తిరుమల, చిన్న తిరుమల అంటారు దాన్ని ఉంటుండే. ఆంధ్ర మూలాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా. అద్దంకి దయాకర్ తెలంగాణ వాడా ఆంధ్రవాడా? నేనైతే నా పుట్టి తెలివి వచ్చిన తర్వాత నా పూర్వీకులు కూడా తెలంగాణే. మా అంటే మొత్తం కల్ట్ మొత్తం ఇక్కడ తెలంగాణనే ఉంటుంది. కాకపోతే అందరు ఆంధ్రాలో కొంత తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు అక్కడ ఉండడం, మా ఆవిడ తరపు చుట్టాలేంది వాళ్ళ మమ్మీ విజయవాడ, యార్లగడ్డ అటువైపు ఉంటుంది కాబట్టి ఎప్పుడు పోతుంటాం కాబట్టి ఇంకా ఆంధ్ర అని అనుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్యాపేట మొత్తం అంటే నూతన్ కల్, ఇప్పుడు నా కాన్స్టిట్యుయెన్సీ 10th వరకు నూతన్ కల్ జెడ్పిహెచ్ఎస్. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట. పీజీ నల్గొండ పీజీ సెంటర్, అప్పుడు ఉస్మానియా కింద ఎంకమ్. ఎంసీఏ సెయింట్ ప్యాట్రిక్స్ మన క్యాంపస్ పక్కన ఉంటుంది, నల్లకుంట రోడ్, సెయింట్ ప్యాట్రిక్స్ కాలేజ్. తర్వాత ఎల్ఎల్బి సుల్తాన్ ఉలూమ్ కాలేజ్. పిహెచ్డి ఉస్మానియానే. అంతా ఈ స్టడీ అంతా ఉస్మానియా కిందనే. కాకపోతే ఇట్లా ట్రాక్ పుట్టిన ఊరు కాంచి మొదలు పెట్టేసి ఇట్లా సూర్యాపేట నుంచి ఇట్లా నల్గొండ, హైదరాబాద్ వచ్చింది. సో కొంచెం చదువు ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే చదువుకుంటేనే ఎక్కువ తెలివి కల్లోళ్ళు జర సమాజానికి ఉపయోగపడుతున్నారు అని అందరిని చూసినాం. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి ఇమిటేషన్ అనేది కాదు, కానీ ఇప్పటికీ ఇంకా పోస్ట్ డాక్టరల్ కానీ ఇంకా కొంత చదవాలనే ఆలోచన ఉంటుంది. సో ఏది ఏమైనా నాకు తెలంగాణ ఉద్యమకారునైనా కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నన్ను పర్టికులర్గా తెలంగాణ ఉద్యమకారుడిన తెలంగాణ పక్షపాతి అనేది ఏముండదు. ఆంధ్రాలో అంతే ప్రేమ ఉంటుంది, తెలంగాణలో అంతే ప్రేమ ఉంటుంది. కాకపోతే ఈ ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు రాజకీయాల వల్ల వచ్చినాయి, కానీ వ్యక్తిగతంగా అందరూ మానవీయంగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. రాజకీయాల కోసమో ఇంకో కారణాల కొరకు మనం విడిపోవాల్సిన అవసరం ఎప్పుడు రాకూడదు. అది బనకచెర్ల అయినా బంకచెర్ల అయినా సరే. ఎందుకంటే ఇదేదో అది రాగానే ఎన్నికలు రాగానే నాగార్జున సాగర్ మీద కొట్లాట, అటువైపు పోలీసులు ఇటువైపు పోలీసులు ఉండడం, లేదంటే ఇంకేదో ఇష్యూ రాగానే మీరు ఎన్నిసార్లు టెంప్ట్ చేసినా ప్రజలు టెంప్ట్ అయినరా? ఎప్పుడైనా ఎంత మూమెంట్ టైంలో కూడా ప్రజల సంయమనంతోనే ఉన్నారు. కాబట్టి సో రెండు ప్రాంతాలు మనకు రెండు కళ్ళ మాదిరిగానే ఉండాలి, కానీ అట్లని చెప్పేసి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకునే దిశగానే కొట్లాడాలి. అది మాత్రం మేము ఎప్పటికీ ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటాం. మీరు ఇప్పుడు రెండు ప్రాంతాలు భౌతికంగా వేరైనప్పటికీ మనసులో ఒకటే అట్లనే ఉండాలి అని అంటున్నారు, అట్లా కోరుకుంటున్నారు. మీ మాట శైలిలో ఇప్పుడు ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అని పాకిస్తాన్ అంటున్నది,
నిజమైన నిఖార్సైన తెలంగాణ వాదులు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ తొక్కబడుతున్నారని ఇక్కడున్న తెలంగాణ వాదులు చెప్తున్నారు. ఈవెన్ జనాల్లో కూడా చాలా మందికి ఆ భావం ఉంది. మొన్న రీసెంట్గా మనం గద్దర్ అవార్డ్స్ విషయంలో చూస్తే కూడా అల్లు అర్జున్ బిహేవ్ చేసిన తీరుని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇప్పటికీ కూడా సీఎం ఆధ్వర్యంలో ఒక స్టేజ్ మీద మన సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఏమాత్రం ఇవ్వకుండా, ఈవెన్ మనం ఇచ్చిన అంత గౌరవప్రదమైన ప్రశంసా పత్రాన్ని కూడా అంత నెగ్లెక్ట్గా దిల్రాజు వెనక నుంచి అందిస్తే ఏదో చూసి చూన్నట్టు తీసుకున్నారు అని దాని మీద చాలా యూట్యూబ్స్ నిజంగా ఇప్పటికీ కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాయి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీ ఉద్దేశం ప్రకారం మీరు ఎట్లా దాన్ని విశదీకరిస్తారు? దానివల్ల రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసా, మనోంది మంచి బిహేవియర్ అని రేవంత్ రెడ్డిది నాయకుడిగా ఆయన ఎప్పుడు తగ్గడు. 100% ఎవరు ఏ రకంగా ఉన్నా తను మాత్రం ఎప్పుడు కూడా తనదైన శైలిలో ఉదాత్తంగా ఉదారంగా ఔన్నత్యంగానే ఉంటాడు. అదే మేము కోరుకునేది. మిగతా వాళ్ళ ఇష్యూ ఏదైనా సరే, హూమ్స్ ఎవరు నెక్స్ట్ పార్ట్లో అది కేసీఆర్ ఉండని, ఇంకెవరైనా ఉండని, అల్లు అర్జున్ ఉండని, ఇంకెవరైనా ఉండని, అది వాళ్ళ వ్యక్తిగత ఏమంటారు వ్యక్తిగత ఇమేజ్కి సంబంధించి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నది వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అంత జరిగినా ఆయన తనని గౌరవించాలనుకోవడము, తను రాకుండా కూడా పోవచ్చు కదా. 2 అవార్డులు ఇచ్చేసి మాట్లాడి వెళ్ళిపోవచ్చు ఆయన. మిగతా అన్నీ కూడా మిగతా వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న తనకున్న గౌరవాన్ని, ప్రేమను అక్కడ చూపించాలనే ఉన్నాడు. నేను దాదాపు 10 o'clock వరకు ఉన్నా అక్కడికి. సో ఆయన ఎవరినో వ్యక్తిగతంగా వ్యతిరేకించాలనో ఏ వ్యవస్థనో కించపరచాలని ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే కింది నుంచి ఎదుగుకుంటూ వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి వ్యవస్థ మీద తనకు అవగాహన ఉంది. కానీ కొంచెం ఎక్స్ట్రా చేస్తే మాత్రం దానికి సంబంధించిన అది ఉంటుంది. బట్ నేను అనుకుంటా మనోడు తెలిసి తెలియక చేయడమే. ఇదే పాయింట్లో చెప్పండి. అంతకుముందు తెలిసి తెలియకనే అన్నారు అల్లు అర్జున్ బిహేవియర్, ఇప్పుడు అదే అంటున్నారు. మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మేధావి వర్గం వాళ్ళు, మనం భౌతికంగా వేరు, మనసులు మాత్రం ఒకటి ఉండాలి అంటున్నారు. ఎట్లా సాధ్యం? నేనేమంటున్నామా అంటే, రాష్ట్రాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం అనేది ఒక గొప్ప మాట అప్పట్లో. పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కూడా అంబేద్కర్ అదే అంటాడు, దేశాలుగా విడిపోయినగా ప్రజలుగా కలిసి ఉందామని. వాళ్ళు కలిసి లేరు, ఎవరు నష్టపోతారు? ఎవరు ప్రజాస్వామ్యయుతంగా, ఎవరు మానవతా దృక్పథంతో ఉండరో వాళ్ళకి నష్టం. తాత్కాలిక గెలుపు అనుకోవచ్చు. మనం ఎప్పుడు అవతల వాళ్ళకంటే గొప్పగా ఔన్నత్యంగా ఉండాలని కోరుకోవాలి. మన ఏమంటారు, పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం, ఒకరికొకరు సహకరించుకుంటాం. అసలు అపాథెటిక్గా ఉండాలి, ఎవరినెవరు విన్నోవర్ అయ్యేది ఏం లేదు, అంతా ఒకటే. కోదాడ దాటంగానే ఏమైనా పెద్ద లొయ్య ఉండి ఆ లొయ్య తర్వాత ఏమైనా అవతల ఆంధ్ర వస్తుందా? లేకపోతే ఏదైనా అంతే కదా. కాబట్టి అది మనుషులం అనేది ఒకటి గుర్తుంచుకుంటే, ఈగో లేకుంటే ఏదైనా మంచి జరుగుతుంది. బట్ ఏదేమైనా సరే ప్రయోజనాలు, హక్కుల విషయంలో కొట్లాడినా నష్టం లేదు. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, అమెరికా అయినా, ఎవరైనా సరే. ఎందుకంటే ఎవరి వాటా వాళ్ళకు ఉండడం అనేది న్యాయబద్ధమైన వాటికి కొట్లాడాలి. ఒకవేళ మనకు మరీ సమస్యగా ఉంటే మాకు ఇవ్వమని కూడా అడగొచ్చు. ఓకే, ఇప్పుడు బీసీ నినాదం అందుకే వస్తుంది, నాది నాకే అనేది. నిజానికి మల్లన్న, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? మొత్తానికి అయితే సస్పెండ్ చేసినారు. కానీ మీరేమంటారు? మల్లన్న యాటిట్యూడ్ గుర్చైనా, మల్లన్న మాటల గుర్చైనా, సొంత పార్టీ మీద అతను చేసిన విమర్శల గుర్చైనా? అంటే ఇంకా పార్టీతో కొనసాగాల్సిన అవసరం ఉండే, మరి రివోక్ అవుతుందా లేదా నాకు తెలియదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక సమిష్టి ఆలోచనతో ముందుకు పోయేటప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలను కూడా చర్చకు పెట్టాలి. ఓకే, సో వ్యక్తిగత అట్లా అనుకుంటే నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అవును, ఆ అభిప్రాయాలన్నీ పార్టీ అభిప్రాయాలు కావు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు. నా అభిప్రాయాన్ని పార్టీ ముందు పెట్టినప్పుడు దాన్ని కన్విన్స్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఓబీసీది ఎవరో ఒక్కరు కొట్లాడితేనే చేసింది కాదు, రాహుల్ గాంధీ కొట్లాడితే కూడా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. చాలామంది రాహుల్ గాంధీ కానీ ఓబీసీలకు ఇట్లా మాట్లాడతాడు, ఎస్సీ ఎస్టీల గురించి ఇట్లా మాట్లాడతాడు, మళ్ళీ ఓసీలు ఎట్లా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన
పార్టీ వైఖరి అటు తీసుకుపోవడానికి కూడా ఆయన ఎంతోమందిని కన్విన్స్ చేసుకున్నాడు. టాపెస్ట్ లీడర్ ఆఫ్టర్ మా ప్రెసిడెంట్ తర్వాత ఆయన ఎల్ఓపిగా ఆయనే సుప్రీం కదా, ఆయన సైతం కన్విన్స్ చేసుకున్నాడు. కాబట్టి ఎవరికైనా ఆ సూత్రం వర్తిస్తుంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. నేను ఆర్గనైజేషన్ పరంగా నా ఆర్గనైజేషన్కి నేను సుప్రీం కావచ్చు నా ఐడియాస్కు. ఓకే, అట్లాంటి విషయంలోనే నేను సంఘం మీద పెడతా. అలాంటప్పుడు ఒక సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఆ సంఘం పరిధి, పరిమితి, దాన్ని బట్టే మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది. నేనే గొప్పగా ఆలోచిస్తున్నా అని నేను అనుకున్నాను అనుకోండి, నా గొప్ప అక్కడ పార్టీకి నివేదించి దాన్ని కన్విన్స్ అదొక విధానంగా తీసుకోగలిగితే సక్సెస్, ఎదిరిస్తే సమస్య అవుతుంది. దాని విషయంలో మళ్ళీ తొందరపడ్డాను అనుకోను, కానీ రాజకీయ పరిణతి అవసరం. రాజకీయం వేరు, ఉద్యమం వేరు. చాలాసార్లు మేము రాజకీయాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, మాకు మేమే ప్రశ్నించుకుంటాం. కానీ రాజకీయాల్లో కూడా ఉద్యమాలు చేస్తే గౌరవం దక్కుతుందని నాకు అనిపించింది. కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని ఎక్కడ ఉన్నా కూడా దాన్ని బతికించుకుంటూ దానికి ఇంత నీళ్లు పోసుకుంటూ పోతాం కాబట్టి ఉంటాం. అదే రేపు అనుభవంతో వస్తుంది. మళ్ళీ నాకు కూడా పెద్ద సమస్య ఏం కాదనుకుంటా. బీజేపీ గెలుపును నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు ఆపలేరు, ఈవెన్ కాంగ్రెస్ ది 3rd ప్లేస్ అవుతుంది అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. కోరుకోమ్మనండి అట్లా. వాళ్ళు మూడోసారి తర్వాత వాళ్ళు దేశంలోనే కూలిపోయేటట్టుందని నా అంచనా. ఇప్పటికే మొన్ననే చావుదప్పి కళ్ళు లొట్టపోయి అటు చంద్రబాబు కట్టె మీద, ఇటు నితీష్ కుమార్ కట్టె మీద నిలబడ్డారు. రేపు దేశంలోనే పోయే పరిస్థితి ఉన్నది. సార్ గెస్సింగ్ లేదు, 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ చచ్చింది, బీజేపీని బతికిచ్చింది ఇంకో రూపంలో. బీఆర్ఎస్ ఓట్లు ఎడిపోయినాయి, బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి. మరి అట్లనే మరి ఎమ్మెల్యేస్ కూడా రావాలి కదా. సో అవసరం లేదు బీఆర్ఎస్ అనుకున్నారా అని వాళ్ళు అంటారు మామూలుగా. అవసరం లేదు కదా, అవసరం లేదు బీఆర్ఎస్ అని అనుకుంటే బీజేపీ మా పోటీదారు అవుతాడు రేపు. మరి బీఆర్ఎస్ పోవడానికి సిద్ధంగా ఉన్నదా? అలా అడగండి, మీరు ఓపెన్గా చెప్పండి, మీ పోటీ ఎవరు నెక్స్ట్? వాళ్ళిద్దరు కొట్లాడుకొని వస్తారు, అప్పుడు చూద్దాం. వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటారు కదా, వీళ్ళు కొట్లాడుకొని ఆ లయ్యకి చెప్తారు. ఆ లయ్య వీళ్ళ ముగ్గురిని సముదాయపరిచి బీజేపీతో ఉంటాడా లేకపోతే ఇండిపెండెంట్గా ఉంటాడా అనే దాన్ని బట్టి ఇద్దరు వేరని నేను అనుకోను, ఇన్ మై నాలెడ్జ్. సో ఇద్దరు కలిసి వచ్చినా, ఇద్దరు విడిగా ఉన్నా కాంగ్రెస్ను ఇప్పట్లో వాళ్ళు ఎదుర్కోగల సత్తాకు వస్తారని అయితే నేను అనుకోను. ఓకే సార్, మీ సినిమా ఎక్కడి వరకు వచ్చింది? 2-3 సినిమాల్లో మంచి యాక్టింగ్ రోల్స్. ఎట్లా ఉంది సార్ ఆ జర్నీ? అది కొంచెం కష్టంగానే ఉంది, సినిమా కష్టాలు అన్నట్టే ఉంది. ఒకటేమో మిత్రుడు ఎవరో భీమదేవరపల్లి దాంట్లో నాగేశ్వరరావు గారిని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని నన్ను డిబేట్ కొరకు అడిగిందని. అంతకంటే ముందే నేను ఇండియా ఫైల్స్ది నేను హీరోగా ఒప్పుకున్నాను. ఎప్పుడు సార్ రిలీజ్ అది? మేబీ దసరా, దీపావళి ఆ టైంలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో అది కొంచెం నిర్మాత దర్శకుడు తానే అన్ని పనులు ఆయనే చేసుకుంటున్నాడు. నేనే బొమ్మకు మురళి గారు. నేను నటించి వచ్చిన తర్వాత ఇక మిగతా పనులు పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఆయనే చూసుకుంటున్నాడు. కొంత దాన్ని కొంచెం మంచిగా కూడా గ్రాఫిక్స్ని ఏఐతో ఇప్పుడు చేయడం ఇంకా కొంత న్యూ లుక్ వచ్చింది. ఈ మధ్య చూసిన నేను ఒక పెద్ద ఆయన చూసి అన్నాడు మంచిగానే ఉంది, ఒక కంపేర్ చేసింది ఇట్లా బాహుబలి లాగానే వస్తున్నది. ఇది కాశ్మీరీ ఫైల్స్ తో ఎక్కువ కంపారిజన్ నడుస్తుంది, ఇండియా ఫైల్స్ కాబట్టి పేరు అట్లా ఏమైనా నిజంగానే? అంటే ఇండియా ఒక 7 జనరేషన్స్ నుంచి వచ్చిన సామాజిక, రాజకీయ, మానవ పరిణతి చర్చ ఉంటుంది దాంట్లో. ఒక 10,000 ఏళ్ళ చరిత్రలో వేదిక ఎరాలో ఏం జరిగింది, ఉపనిషత్ ఎరాలో ఏం జరిగింది, మొఘల్ ఎరా మీన్స్ ఇస్లామిక్ ఎరా ఏంటి, బ్రిటిష్ ఎరా ఏంటి, కాన్స్టిట్యూషన్ ఎరా ఏంటి, అంతకుముందు హ్యుమానిటీ ఎరా అంటే కులము మతము లేనప్పుడు ఎట్లా ఉంది సమాజం, ఆ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్లా ఉంది అనేది ఉంటుంది. అందుకని ఈ కాశ్మీర్ ఫైల్స్ అంటే ఏదో ఫైట్ బిట్వీన్ హిందూ వర్సెస్ ముస్లిం లెక్క ఉండదు. అది మన జీవన పరిణామ క్రమాన్ని ఇండియా ఫైల్స్ అప్పుడప్పుడు ఏం జరిగినాయి అనేది, తర్వాత మారిన పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు ఎట్లా మారినాయి, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏ చేంజ్ వచ్చింది, రాజ్యాంగం అవసరం ఏంటి అనేది. అది నేను స్టోరీ చెప్పినా కూడా మీకు ఒక 2 గంటలు కూర్చొని చెప్పినా మీకు అర్థం కాదు, చూస్తే మంచిగా అర్థం అవుతుంది. హీరో పక్కన హీరోయిన్ ఉంటారా? వైఫ్ రోల్ అంతే, వైఫ్ రోల్ ఉంటుంది. సేమ్
నా బయోగ్రఫీని దయాకరే దాంట్లో. దయాకర్ ఇంకో పేరుతో ఉండడు, అద్దంకి దయాకర్ జీవిత పాత్రలతోనే ఉంటాయి. మీన్స్ ఇప్పుడు ఒక హీరో ఉండాలంటే ఆయన 6 ఫీట్లు ఉండాలి, ఆయన ఇట్లా చదువుకోవాలి, ఆయన ఇది చేయాలి, ఆయన ఇది పని చేస్తారంటే దానికి నా నేపథ్యాన్ని తీసుకున్నాడు అట్లా. సో మామూలుగానైతేనేమో ఒకరి పాత్రలో ఒకరు చేసేటప్పుడు సినిమా నాయకుడు ఉంటాడు కదా, రాజశేఖర రెడ్డి పాత్ర మమ్ముట్టి గారు చేసినట్టు, అట్లా కాకుండా నా పాత్ర నేనే చేసేయడం. ఒక రాజకీయ నాయకుడే ఆ కథకు అవసరం, రియల్ టైం పొలిటికల్ లీడర్ నన్ను తీసుకున్నాడు అనమాట. సో అది ఒక కొత్త ప్రయోగమే. మామూలుగా అందరేమో సినిమాల నుంచి రాజకీయాలకు వస్తే మనం రాజకీయాల నుంచి సినిమాలకు పోయినట్టు. బట్ అదొక న్యూ ఏమంటారు ప్రయోగమే. కానీ నాకు తెలిసి అట్లా మూవీస్ ఇండియన్ స్క్రీన్స్ మీద తీయలేరు. కొత్త ప్రయోగం చేసిన తర్వాత ఇన్ఫర్మేటిక్గా ఉంటుంది. ఒక 3-4 DNA చర్చ ఉంటుంది, కరోనా ఇష్యూ ఉంటుంది, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో 5-6 భాషలకు అవుతుంది, ఇంగ్లీష్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. కంప్లీట్ కమర్షియల్ ఓరియంటేషన్ కాదు మూవీ, కమర్షియల్ కొరకు డబ్బుల కొరకు తీసిన సినిమా కాదు. ఇన్ఫర్మేషన్ విత్ ఏమనాలి దాన్ని ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా ఒక నాలెడ్జ్ బ్యాంక్ లెక్క ఉండే అవకాశం ఉంది. విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటాయి, అన్నీ ఉన్నా కూడా కొత్త ఎక్స్పీరియన్స్. దాన్ని ఎవరు కాదనలేరు. చరిత్ర సాక్ష్యాలతో చెప్పాలనే ఉద్దేశంతోనే డిలే అయింది. ఉత్తగానే ఏదో కాల్పనికతలతో చెప్పడం వల్ల. ఇప్పుడు ఒక స్టోరీని ఒక డైరెక్టర్ రాసుకుంటే దానికి ఒక మూలం లేకపోతే ఏదైనా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జరిగిన వాటిని చెప్పాలంటే ఎవిడెన్షియల్ ఇష్యూస్ ఉండాలి. అవి ఎక్కడ మిస్టేక్ అయినా మళ్ళీ మేము మిస్టేక్ అవుతాం. సో అట్లాంటి కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా తేవాలనే ఉద్దేశంతో ఆపుతున్నాం. వెయిటింగ్ సార్, మంచి మూవీ. నిజానికి ఇప్పటివరకు ఎప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ వ్యూస్కి లేదు. పిలుస్తాం మిమ్మల్ని అందరినీ కూడా, మీడియా పర్సన్స్ని అందరినీ కూడా ఒక ప్రివ్యూ చేద్దామని అందరికి కొంతమందికి చేసి దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా, కొన్ని అందరికీ అన్నీ తెలియవు కదా, తెలిసిన వాటి ఉంటే సరి చేసుకోవడానికి పెద్ద సమస్య ఏం కాదు. నెక్స్ట్ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు సార్ ఇటువైపు? ఇక ఏమో చూద్దాం, ఉన్నాయి ఆఫర్స్. కానీ ఇది సీరియస్ మెయిన్ స్ట్రీమ్ కాదు, ఇది పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్ కదా, దానికి ఇబ్బంది అవుతుంది. సో మంచిగానే చేసినాం అని అంటుండ్రు, చూద్దాం పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో ఆలోచించినాం, కానీ మళ్ళీ దీనికి దెబ్బ తలగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫైనల్ క్వశ్చన్ సార్, మంత్రి అద్దంకి దయాకర్ ఎప్పుడు వింటాం? వినాలి, వింటారు. ఎందుకంటే ఇక్కడితోనే ఆగడం ఏం కాదు కదా. మొన్న కూడా పేరు బాగానే వచ్చింది, వచ్చింది. ఇంకోటి ఏంటంటే పార్టీ నన్ను ఎట్లా వినియోగించుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒత్తిడి దేను, నేనేమి ఏమంటాము అలగను, నాకు ఇవ్వలేదని అలిగేది లేదు. మీరు అన్నట్టుగా నన్ను అడుక్కునే పరిస్థితికి పార్టీ తేదు ఎప్పుడు కూడా. నాకు ఎందుకంటే 2 సార్లు నేను పార్టీకి వెళ్ళంగానే నాకు టికెట్ ఇచ్చింది. అది సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. సరే లక్కినా ఓడిపోయినా కూడా ఈసారి ఆగమన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆగమని లేదు కానీ పార్టీ ఆగమన్నది, ఆగిన ఇచ్చిండ్రు. ఇది ఎమ్మెల్సీ వాళ్ళే ఇచ్చిండ్రు. అట్లనే నా అర్హత ఏ స్థాయికి ఉందో, ఇప్పుడు మంత్రి కావాలని అందరు కోరుకుంటున్నారు. నాకంటే తెలుస్తుంది కదా మీకంటూ ఒక గోల్, ఒక డ్రీమ్ రోల్ ఆ టైప్ ఏమైనా? నేను ఎప్పుడు కూడా ఐఎమ్ నాట్ ప్లానెడ్ మ్యాన్. నేను రాజకీయ నాయకుడిని అయితే అనుకో, నేను ప్రజల కొరకు ఉండాలని మాత్రం అల్టిమేట్, దాంట్లో రాజీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ, ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంటే రేపు అయితేనేమో ఎమ్మెల్యే. ఎందుకంటే కోర్టులో వేసిన కేసు జడ్జిమెంట్ వచ్చేటట్టుంది. వస్తే అది ఎట్టుంటుందంటే చనిపోయిన శవానికి చేసినట్టే ఉంటుంది. బట్ అది అంటే ఎలక్ట్రల్ సిస్టమ్ మీద కొంత నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఆ కేసుని కొట్లాడుతున్నా ఇప్పటికి కూడా. చాలామందికి దయాకర్ కాంప్రమైజ్ అయ్యి ఏదో పైసలు తీసుకొని అప్పుడు ఇట్లా అంటే దయాకర్ను మేనేజ్ చేయడానికి ఎవరి వల్ల కాదని వాళ్ళకి తెలిసినా ఈ ట్రోల్స్ ఇట్లా చేస్తారు. కానీ ఇప్పుడు మంత్రి అనే దాని దగ్గర మాత్రం చాలామంది నేను ఉన్న పరిస్థితులు నేను చూడగలను, ఆకలింపు చేసుకోగలను, ఏం జరుగుతుందని చెప్పనగలను అని. నేను మా ముఖ్యమంత్రి గారిని నేనేం అడగలే. డిస్క్రిప్షన్ ఆఫ్ ది మినిస్ట్రీ అనేది సీఎంఏ.
కానీ నేను మీనాక్షి నటరాజన్ గారికి చెప్పిన నేను ఎందుకు అవసరము అని. ఎందుకంటే అటువైపు బలమైన గొంతులు వాళ్ళు, ఇటు కేటీఆర్, హరీష్ రావు, కవిత అటు ఉన్నారు, ఇటువైపు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు ఉన్నారు. బలహీనమైన గొంతుతో బలంగా కొట్లాడడం అనేది కొంచెం కష్టమే, ఇబ్బంది అవుతుంది. నేను ఎమ్మెల్సీ అనేది కరెక్ట్గా వాళ్ళ పొజిషన్స్కు సరిపోదు కాబట్టి ఆలోచించండి అని చెప్పిన. ఏమి అంటే కొంచెం కష్టమే ఉన్నా నీకు ఏదైనా సరిపోతులే అని అన్నట్టుగా అన్నది ఆమెనే అడిగింది. ఎందుకనంటే ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తర్వాత ఒక 5-10 మంది మళ్ళీ వాయిస్ వోకల్గా ఉండి పటిష్టంగా పార్టీ విచారధారతో కొట్లాడేటోళ్ళు ఉండాలి. తనే అన్నీ అవుతున్నాడు ఇప్పటికి కూడా. అది తనకు కూడా ఇబ్బంది, అది నాకు తెలుసు. అంటే వ్యక్తిగతంగా నేను చూస్తున్నా కాబట్టి. అంటే మిగతా వాళ్ళంతా మాట్లాడతలేరా అంటే వాళ్ళ స్థాయిలు వేరు, వాళ్ళు వీళ్ళలా మాట్లాడలేరు. మంత్రులు అవును, వాళ్ళ యొక్క స్థాయి గతంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, దామోదర రాజనరసింహ గారు మాట్లాడినా, వెంకటరెడ్డి గారు మాట్లాడినా వీళ్ళు సీనియర్స్ కదా, వీళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడలేరు వాళ్ళు. నేను చాలా సందర్భాల్లో వాళ్ళని చూసిన. ఇక గంత చీప్గా మనం ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ పార్టీ సస్టైనబిలిటీ అనేది లీడర్ బేస్గానే ఉంటుంది. అలాంటప్పుడు మనం నెక్స్ట్ జన్కి కూడా మనం ఒక 5-10 మంది లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో నేనేమనుకుంటున్నా అంటే నేను ఎట్లాగో కాంగ్రెస్ పార్టీతోనే ఉండేటోని ఎప్పటికి కూడా. కాంగ్రెస్ పార్టీ నిరంతర కొనసాగింపు ఉన్నప్పటికి కూడా తెలంగాణలో ఉద్యమ ఫేస్ని కూడా చాలామంది కోరుకుంటున్నారు. మాట ఇచ్చేసారా సార్? ఇప్పుడు ప్రజలకి పల్లవి టీవీ ముఖంగా పార్టీ ఫిరాయింపుల జోలికి ఎప్పటికీ వెళ్ళరు. అవసరమైతే రాజకీయాలు మానేస్తాడు మ్యాక్సిమం. నేను చెప్తున్నా కదా, అసలు మొన్న ఈ మధ్యన మా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేసినాక రాజకీయాల నుంచి పక్కకు దొలుదాం అనుకున్నా. మళ్ళీ అంటే ఇంకా ఇప్పుడు మనలాంటి ఆలోచన ఉన్నోడే, మనం అనుకుని మనలాంటి వాడే అయినాక ఇప్పుడు ఈ దీంట్లో ఉండే సంఘర్షణల కంటే కూడా ఇంకా మరింత మేలు చేసే వ్యవస్థకు కూడా వెళ్ళిపోవచ్చు మనం. మీన్స్ ఇప్పుడు రాజకీయం అంటే ఎంతో సహనం ఉండాలి, ఎంతో ఓపిక ఉండాలి, తర్వాత టైం ఉండాలి. తర్వాత నేను నా 50 ఇయర్స్లో నా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన రోజులు చూసుకుంటే చాలా తక్కువ. అటు మా అమ్మ వైపు వాళ్ళకి టైం ఇచ్చింది, ఇప్పుడు మా ఆవిడ వైపు ఇటు టైం ఇచ్చింది కూడా లేదు. సో 50 ఇయర్స్లో 25 ఇయర్స్ అటు 25 ఇయర్స్ ఇటులో కుటుంబానికి నేను ఇచ్చింది తక్కువే. తర్వాత ఇంకో ఆలోచన ఏంటంటే రాజకీయాల్లో మరింత రాణించాలంటే మరింత కాంప్రమైజ్ కావాలి అన్ని విషయాల్లో. అంత ఓపిక నాకు ఎందుకు వస్తుందో తెలుస్తలేదు, కానీ ఆ ఓపిక మరింత పెంచుకుంటుంది. ఎందుకంటే రాజకీయమే మహోత్కృష్టమైనది మిగతా వాటి అన్నిటికంటే కూడా. రాజకీయాల్లో మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. చదువుకున్న వాళ్ళు ఎందుకు రావట్లేరు, మేధావులు ఎందుకు రావట్లేరు, లేకపోతే విద్యావంతులు ఎందుకు రావట్లేరు అంటే వస్తున్న రాజకీయాల్లో వస్తున్న మార్పులను చూసి భయపడి రావట్లేరు. మనలాంటి వాళ్ళ వల్ల ఇంకా 10 మంది చదువుకున్న వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా ఉపయోగకరమైన ఆలోచనలు చేసేవాళ్ళు రావాల్సి ఉంటుంది. ఒకరి త్యాగం పునాదుల మీదనే ఇంకొకళ్ళకు అవకాశాలు వస్తాయి. ఎంతోమంది మేధావుల యొక్క పరంపరనిగా తెలంగాణ ఇవాళ సాకారమైంది. ఎంతోమంది మేధావులు రాజకీయ నాయకుల యొక్క త్యాగాల వల్లనే భారతదేశానికి వచ్చింది. అట్లనే మనమేం పెద్ద గొప్ప త్యాగవంతులమో లేకపోతే మేధావులమో అనుకునేదానికంటే అంతో కొంత దయాకర్ లాంటి వాడు కూడా ఉంటే బాగుండు అనుకునే మాటలు అక్కడక్కడ వింటుంటా. ఆ పార్కులోనో మాటల్లోనో ఈ రచ్చబండల్లో ముచ్చట్లోనో అన్న నీ గురించే చర్చ చేసుకుంటున్నాం. మొన్న కూడా ఈ మంత్రి అన్నప్పుడు చాలామంది ఫోన్లు చేసి అన్న మీకు వస్తే బాగుండు అనే అభిప్రాయం. అంటే కొంతమంది ఆ టీవీలో న్యూస్లు అని ఈ కంగ్రాట్స్ చెప్పడం, తర్వాత సారీ చెప్పడం, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. బట్ మంత్రిగా అనేది భవిష్యత్తులో అవడానికి అవకాశం ఉంటుంది, డెఫినెట్గా అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే కూడా మంచిది సమాజానికి అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి ఆలోచనలు కావాలని కోరుకుంటే శాతం స్లోగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది నేను ఇది కావాలని స్పెసిఫిక్గా చెప్పి అటువైపుగా అటు లక్ష్యంగా ఉంటారు. అంటే నేను మంత్రి అయ్యే అర్హత అవకాశం ఎప్పుడూ కలిగి ఉన్నా నేను.
చాలామంది ఎన్నో పార్టీలు తిరిగి వచ్చిన ఎటు ఇటు పోయినా కూడా తెలంగాణ కొట్లాటలో నేను కేసీఆర్ వెనకకు పోయినా మేమే వెనకకు పోలే. కాంగ్రెస్ కొట్లాటలో కూడా చాలామంది వెనకకు పోయినా కూడా కాంగ్రెస్తోనే ఉన్నా నేను. రేపు మళ్ళీ అవకాశం వచ్చి ఎవరెటు పోయినా నేను కాంగ్రెస్తోనే ఉంటా. మీరు అన్న మంత్రి వచ్చినా రాకపోయినా, మీరు అనుకుంటున్న మనం అంటే నేను కోరుకుంటున్న ఇంకేదైనా కాకపోయినా కాంగ్రెస్ ఎందుకు అనే దాని విషయంలో భవిష్యత్తులో నాకు పార్టీ ఎంత ముఖ్యమో నేను చెప్తా. పార్టీకి నా అవసరం కంటే పార్టీ నాకెంత ముఖ్యమో నాకు తెలుసు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో ఉంటా. ఇంకా మంచి నాయకునిగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తా. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అఫ్ కోర్స్ మీకు పెద్ద పెద్ద హోదాలతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనుకునే మీలాంటి వ్యక్తులు ఎప్పటికైనా ముందు తరాలు మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకోవడానికైనా అవసరం. కాబట్టి మీరు కావాలని మళ్ళీ ఒకసారి అయినప్పుడు మాకే ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లవి టీవీ కోసం, మా ప్రేక్షకుల కోసం ఈరోజు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.